సో గైస్ ఫైనల్లీ రియాక్ట్ జేఎస్ అనమాట. సో ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, నోడ్ జేఎస్, ఎక్స్‌ప్రెస్, జావా స్క్రిప్ట్ ఇలా అన్నీ కవర్ చేసుకొని ఇవాళ రియాక్ట్ జేఎస్ స్టార్ట్ చేస్తున్నాము. అండ్ ఇప్పటి నుంచి నెక్స్ట్ 4, 5 వీడియోస్ మొత్తం అంతా రియాక్ట్ జేఎస్ మీదే ఉంటదన్నమాట. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి నేర్చుకోవాలనుకున్న వాళ్ళు. అండ్ ఈ వీడియోలో మొత్తం బేసిక్స్ అసలు వాట్ ఈస్ రియాక్ట్ జేఎస్? వై రియాక్ట్ జేఎస్? అసలు మనం రియాక్ట్ జేఎస్ ఎందుకు వాడతాం? ఇప్పుడు నార్మల్ జావా స్క్రిప్ట్‌కి, రియాక్ట్ జావా స్క్రిప్ట్‌కి ఏంటి డిఫరెన్స్? రియాక్ట్ జేఎస్‌లో వర్చువల్ డోమ్ అనే కాన్సెప్ట్ ఉంటది. సో వాట్ ఈస్ వర్చువల్ డోమ్? అండ్ దీంతో పాటు రియాక్ట్ జేఎస్ అనేది ఒక కాంపోనెంట్ బేస్డ్ ఫ్రేమ్‌వర్క్ అన్నమాట. సో కాంపోనెంట్స్ అన్ని ఎలా బిల్డ్ చేస్తాం? ఒక కాంపోనెంట్ ఇంకొక కాంపోనెంట్ ఎలా కమ్యూనికేట్ అవుతది? అండ్ దాంతో పాటు కాంపోనెంట్ టు కాంపోనెంట్ కమ్యూనికేట్ అవ్వాలంటే ప్రాప్స్ అన్ని ఉంటాయి. సో వాట్ ఆర్ ప్రాప్స్ ఇవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసాం ఈ వీడియోలోనే. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఫాలో అయితే మీరు ఈ వేళ మీరు మీ ఫస్ట్ రియాక్ట్ యాప్ క్రియేట్ చేస్తారు. మీరు మీ ఫస్ట్ కాంపోనెంట్ బిల్డ్ చేస్తారు. అండ్ ఒక కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్‌కి డేటా కూడా పంపిస్తారు మీరే. అండ్ దాంతో పాటు లాస్ట్‌లో అసైన్‌మెంట్ ఉంది. ఆ అసైన్‌మెంట్ ప్రాక్టీస్ కోసం ఉంచా అన్నమాట. కంప్లీట్ చేయండి. దాంతో మీకు ఫండమెంటల్స్ అనేవి ఇంకొద్ది క్లియర్‌గా అర్థమవుతాయి. నెక్స్ట్ వీడియోకి మీరు ఇంకొద్ది స్ట్రాంగ్‌గా అవ్వాలి రియాక్ట్ జేఎస్‌లో. కాబట్టి నేర్చుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కరు వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఈ ఛానెల్‌కి మీరు రావడం ఇదే ఫస్ట్ టైమ్ అయితే ఇలాంటి వీడియోస్ నా దగ్గర నుంచి వీక్ కూడా వస్తది. ఎవ్రీ వీడియో మీకైతే కొత్త స్కిల్ నేర్పిస్తది. లేకపోతే ఆల్రెడీ వచ్చిన స్కిల్‌ని ఇంకొద్దిగా బాగా నేర్చుకునేలా చేస్తది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ దాంతో పాటు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి. ఇంక లేచి ఉన్న వీడియో స్టార్ట్ చేయండి. ఇప్పుడేంటంటే మనకి రియాక్ట్ జేఎస్ వీడియో కంటిన్యూ చేసే ముందు 2 ప్రీ రిక్విజిట్స్ కావాలి. ఒకటి మన సిస్టమ్‌లో నోడ్ ఇన్‌స్టాల్ అయ్యి ఉండాలి. 2 మన జావా స్క్రిప్ట్ కోసం తెలిసుండాలి. ఓకే. సో ఒకవేళ మీ సిస్టమ్‌లో నోడ్ జేఎస్ ఇన్‌స్టాల్ అయ్యి లేకపోతే గూగుల్‌లోకెళ్ళి నోడ్ జేఎస్ అని క్లిక్ చేయండి. వస్తది. సో ఈ లింక్‌కెళ్ళి మీరు ఇన్‌స్టాల్ చేసుకోండి. కావాలంటే నేను ఈ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో కూడా పెడతా. అండ్ ఒకవేళ మీకు జావా స్క్రిప్ట్ కోసం తెలీదు అంటే ఆల్రెడీ మన ఛానెల్‌లో వీడియోస్ రిలీజ్ చేశా. కాబట్టి అది చూసి అప్పటి నుంచి మళ్ళీ కంటిన్యూ చేయండి. లేదు నాకు ఆల్రెడీ జావా స్క్రిప్ట్ కోసం తెలుసు అంటే వీడియో ఇలాగే కంటిన్యూ చేసేయండి. మనం తెలుసుకుందాం. రియాక్ట్ జేఎస్ అంటే ఏంటి ఇదంతా. ఓకే. సో లెట్స్ గో. ఫస్ట్ అసలు వాట్ ఈస్ రియాక్ట్ జేఎస్? React is a JavaScript library, okay, na framework kaadu, library used to build user interfaces for websites and web apps. It helps developers build interactive and fast web apps easily. సో మనకి నార్మల్ జావా స్క్రిప్ట్ వాడినప్పుడు పడినంత కష్టం రియాక్ట్ జేఎస్‌తో బిల్డ్ చేయాలనుకున్నప్పుడు పడక్కర్లేదు. ఓకేనా. ఎందుకంటే మనకి పనులు ఈజీ అయిపోతాయి అనమాట. కాంపోనెంట్స్ బిల్డ్ చేయడం ఇదంతా. సో రియాక్ట్ ఈస్ కాంపోనెంట్ బేస్డ్ విచ్ మీన్స్ యూ బిల్డ్ స్మాల్ రీయూజబుల్ పీసెస్ అండ్ కంబైన్ దెమ్ టు క్రియేట్ అ ఫుల్ యాప్. అసలు కాంపోనెంట్స్ అంటే ఏంటి అన్నది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి వీడియో కంటిన్యూ చేయండి. అండ్ ఇట్ వాస్ డెవలప్డ్ బై ఫేస్బుక్. ఓకేనా. నెక్స్ట్ కంపెనీస్ యూజింగ్ రియాక్ట్ జేఎస్. ఎయిర్బిఎన్బి, నెట్ఫ్లిక్స్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి. అండ్ మొత్తం ఇవన్నీ కంపెనీస్ నాకెలా వచ్చాయంటే ఇదిగోండి ఇక్కడ సోర్స్ ఉంది. సో ఆ సోర్స్ లింక్ కూడా అటాచ్ చేశా కాబట్టి అక్కడికి వెళ్ళి చూడండి. నెక్స్ట్ వై రియాక్ట్ జేఎస్? అసలు రియాక్ట్ జేఎస్‌ని మనం ఎందుకు వాడాలి? ఎందుకు వాడాలి అంటే ఒకటి జావా స్క్రిప్ట్ మీకు ఆల్రెడీ వచ్చు కాబట్టి రియాక్ట్ జేఎస్ కొద్దిగా ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఓకే. ఈజీ టు లెర్న్. నెక్స్ట్ ఏంటి? కాంపోనెంట్ బేస్డ్ స్ట్రక్చర్. సో కాంపోనెంట్ బేస్డ్ స్ట్రక్చర్ అంటే ఇప్పుడు మనం వెబ్‌సైట్ అంతా కలిపి ఒకే దాంట్లో డెవలప్ చేయక్కర్లేదు. మనం ఒక వెబ్‌సైట్‌ని పీసులుగా డివైడ్ చేసుకోవచ్చు. దాన్ని మనం కాంపోనెంట్స్ అంటాం. ఓకేనా. సో ఆ కాంపోనెంట్స్ కోసం ఇంకొద్ది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో వీడియో కంటిన్యూ చేయండి. నెక్స్ట్ ఫాస్టర్ పెర్ఫార్మెన్స్ యూజింగ్ వర్చువల్ డోమ్. సో వర్చువల్ డోమ్ అంటే ఏంటో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అండ్ హ్యూజ్ కమ్యూనిటీ సపోర్ట్ అండ్ మెనీ జాబ్ ఆపర్చునిటీస్. చాలా జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి రియాక్ట్ జేఎస్‌కి కాబట్టి నేర్చుకోండి. అండ్ యూజ్డ్ ఇన్ మెనీ పాపులర్ యాప్స్ లైక్ ఫేస్‌బుక్, వాట్సాప్ వెబ్, వాట్సాప్ యాప్ కాదు. వాట్సాప్ వెబ్, ఇన్‌స్టాగ్రామ్ వెబ్, ఫేస్‌బుక్ వెబ్ ఇవన్నీ. ఓకేనా. సో నెక్స్ట్ వాట్ ఆర్ కాంపోనెంట్స్ అంటే కాంపోనెంట్ ఈస్ అ స్మాల్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ వెబ్ పేజ్. Okay, each component does one thing, like showing a button, a header, a card, or a form. Components make your code cleaner, reusable, and easier to manage. అంటే మనం నార్మల్గా వెబ్సైట్స్ అవి బిల్డ్ చేసినప్పుడు సేమ్ కోడ్ ఇప్పుడు ఒక రెండింటిలో మనకు బటన్ కావాలంటే మనం ఆ బటన్ హెచ్టిఎంఎల్ కోడ్ అయితే 2 సార్లు రాయాలి. అదే ఒకవేళ 10 ప్లేసెస్లో కావాలనుకోండి. సో అప్పుడు మనం సేమ్ కోడ్ని 10 టైమ్స్ రాస్తాం. బట్ రియాక్ట్ జేఎస్‌లో అలా కాదు. ఒకసారి కోడ్ రాస్తాము 10 ప్లేసెస్లో యూజ్ చేసుకుంటాం. ఓకేనా. సో ఇప్పుడు ఆ ఒకసారి రాసిన దాన్ని మనం కాంపోనెంట్ అంటాం. In React, we write components using JavaScript plus HTML like code called JSX. ఓకేనా. సో నార్మల్గా జావాస్క్రిప్ట్ ఫైల్స్కి ఎక్స్టెన్షన్ ఏముంటుంది? జేఎస్ ఉంటుంది. హెచ్టిఎంఎల్ ఫైల్స్కి ఎక్స్టెన్షన్ ఏముంటుంది? హెచ్టిఎంఎల్ ఉంటుంది. బట్ ఈ రియాక్ట్ జేఎస్ కాంపోనెంట్స్కి వాటి ఫైల్ ఎక్స్టెన్షన్స్ ఏముంటాయంటే డాట్ జేఎస్ఎక్స్. సో ఇదేంటి అంటే జావాస్క్రిప్ట్ ప్లస్ హెచ్టిఎంఎల్ లైక్ కోడ్. ఓకేనా. సో హెచ్టిఎంఎల్ జావాస్క్రిప్ట్ని కలిపితే అది మనకి డాట్ జేఎస్ఎక్స్ ఫైల్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు కాంపోనెంట్స్ కోసం ఇంకొద్ది క్లియర్గా చూద్దాం. మనం చిన్నప్పుడు ఆడుకునే ఉంటాం ఈ బిల్డింగ్ బ్లాక్స్ అయ్యి. సో ఈ చిన్న ముక్కలు ఉంటే ఇప్పుడు ఆ ముక్కలను అవి పట్టుకొని మనకు కావాల్సిన షేప్లో చేస్తాం. సో ఇక్కడ కూడా సేమ్ అలానే ఇది ఒక కాంపోనెంట్ అనుకుందాం. ఇది ఒక కాంపోనెంట్, ఈ ఎల్లోది ఒక కాంపోనెంట్, రెడ్ది ఒక కాంపోనెంట్, ఇది ఒక కాంపోనెంట్. సో ఇవన్నీ ఏంటి అంటే దేని కదా ఒక సెపరేట్ ఇండివిజువల్ కాంపోనెంట్స్ అనమాట, ఇండివిజువల్ పీసెస్. సో అది మనకి ఎలా కావాలన్న దాన్ని బట్టి అరేంజ్ చేసుకుంటే మనకు కావాల్సిన షేప్ వస్తుంది. ఓకే. సో ఇది ఒక కాంపోనెంట్, ఇక్కడ ఇది ఒక కాంపోనెంట్, ఇది ఒక కాంపోనెంట్, ఇది ఒక కాంపోనెంట్, ఇది ఒక కాంపోనెంట్. ఇలా ఇవన్నీ ఇండివిజువల్ కాంపోనెంట్స్. దేనికదే ఒక సెపరేట్ పీస్ అన్నమాట. సో ఇప్పుడు ఆ పీసెస్ అన్నిటిని మనకు కావాల్సిన వేలో అరేంజ్ చేస్తే అప్పుడు
మనకి ఇలాంటి షేప్ ఒకటి వస్తుంది. ఓకే. సో ఇది మన ఎగ్జాంపుల్కి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సపోజ్ యూట్యూబ్లోకి వెళ్ళి టెక్ జస్ట్ ట్యూటోరియల్స్ అని కొట్టారనుకోండి, మనకి ఇలా వస్తాయి. ఓకే. ఇప్పుడు నేను పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ వస్తాయి. ఇప్పుడు నేను ఒక 10 వీడియోస్ పోస్ట్ చేశాను అనుకోండి, ఇలాంటివి 10 రిజల్ట్స్ వస్తాయి. ఇలాంటివి నేను ఒక 100 వీడియోస్ రిలీజ్ చేశాను అనుకోండి, ఇలా రిజల్ట్స్ 100 వస్తాయి. బట్ ఈ యూట్యూబ్ అన్నది 100 సార్లు సేమ్ కోడ్ రాస్తుందా? కాదు. ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ ఇలా ఒక కాంపోనెంట్, ఈ వీడియో టైటిల్ ఉంది కదా, ఇది ఇలా ఒక కాంపోనెంట్, ఈ ఛానల్ పేరు ఉంది కదా, ఇది ఒక కాంపోనెంట్, ఇదేంటి, ఇది వీడియో తాలూకా డిస్క్రిప్షన్, ఇది ఏ వీడియోకి ఆ వీడియో మారుతూ ఉంటుంది. సో ఇది ఒక కాంపోనెంట్, అండ్ మళ్ళీ ఇదంతా కలిపి ఒక కాంపోనెంట్. ఓకేనా. సో కాంపోనెంట్స్ అన్నవి ఎలా ఉంటాయంటే, ఇది ఒక కాంపోనెంట్ అనుకోండి, లెట్స్ సే ఇది ఒక కాంపోనెంట్, మనకి దీంట్లో మళ్ళీ ఇంకొక కాంపోనెంట్ పెట్టుకోవచ్చు. పెట్టాలి అని బలగుది చెప్పలేం, కానీ పెట్టాలి అనుకుంటే పెట్టుకోవచ్చు. సో ఇది ఒక కాంపోనెంట్, మళ్ళీ దీని లోపల మళ్ళీ ఇంకొక 2 కాంపోనెంట్స్ పెట్టుకోవచ్చు. 2 అనే కాదు, మల్టిపుల్ కాంపోనెంట్స్ మన యూస్ కేసెస్ బట్టి. అండ్ దీని లోపల మళ్ళీ ఇలా, దీన్నే మనం నెస్టెడ్ స్ట్రక్చర్ అంటాం. ఓకేనా. సో ఒక కాంపోనెంట్లో ఇంకో కాంపోనెంట్ని పెట్టుకోవచ్చు. సో కాంపోనెంట్ అంటే ఏంటి, ఒక ఇండివిజువల్ ఫంక్షన్ అనమాట, ఇండివిజువల్ కోడ్. ఓకేనా. సో ఇప్పుడు ఇది ఇలా ఒక కాంపోనెంట్, ఈ కాంపోనెంట్ దేంట్లో ఉంది, ఈ పేజ్ కాంపోనెంట్లో ఉంది. ఓకేనా. సో ఇదంతా ఎలా అయితే ఒక కాంపోనెంటో, ఇది కూడా సేమ్ ఇలానే. ఈ ఇమేజ్ ఇలా ఒక కాంపోనెంట్, ఈ టైటిల్ ఒక కాంపోనెంట్, ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎన్ని డేస్ ముందు రిలీజ్ అయింది, ఇదంతా ఒక కాంపోనెంట్, ఛానల్ పేరు ఒక కాంపోనెంట్, ఇదంతా ఒక డిస్క్రిప్షన్. సో ఈ డిస్క్రిప్షన్ అంతా ఒక కాంపోనెంట్, ఇదంతా కలిపి మళ్ళీ ఇది ఒక కార్డ్ కాంపోనెంట్లో ఉంది. సో ఇలా మల్టిపుల్ కార్డ్స్ అన్ని కలిపి మళ్ళీ ఈ పేజ్ కాంపోనెంట్లో ఉంది. కొద్ది కన్ఫ్యూజింగ్ ఉంటుంది, బట్ ఏం అక్కర్లేదు, నేను చెప్తాను మీకు. ఓకే. అండ్ సేమ్ అలానే ఈ బటన్ కూడా ఒక కాంపోనెంట్, ఈ బెల్ ఐకాన్ ఒక కాంపోనెంట్, ఇక్కడ నా ఇమేజ్ ఉంది, ఇది ఒక కాంపోనెంట్, ఈ సెర్చ్ బార్ ఉంది, ఇది ఒక కాంపోనెంట్, సెర్చ్ ఐకాన్ ఉంది, ఇది ఒక కాంపోనెంట్, ఇది ఒక కాంపోనెంట్. అండ్ సేమ్ అలానే ఇది కూడా యూట్యూబ్ లోగో ఉంది, ఇది ఒక కాంపోనెంట్. ఇది ఇలా ఒక కాంపోనెంట్ తీసుకున్నా సరే మళ్ళీ దీంట్లో 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఏంటి, ఒకటి ఇమేజ్ కాంపోనెంట్, ఇంకొకటి టైటిల్ కాంపోనెంట్. ఈ 2 కలిపి మళ్ళీ ఇదంతా ఒక కాంపోనెంట్, ఈ కాంపోనెంట్ అంతా కలిపి మళ్ళీ ఈ కాంపోనెంట్లో ఒక పార్ట్. ఓకేనా. ఒకవేళ అర్థం అవ్వకపోయినా సరే ఏం కంగారు పడద్దు, వీడియోలో ముందుకు వెళ్ళిపోతే మీకు ఈ వీడియోలోనే అర్థమైపోతుంది అసలు కాంపోనెంట్ అంటే ఏంటి అన్నది. ఇప్పుడు సపోజ్ మీరు ఈ వీడియో ఓపెన్ చేశారు అనుకోండి, ఇది ఓపెన్ చేస్తే మీకు ఈ పేజ్ ఇలా వస్తుంది. సో పైన ఏంటి, ఇలా వీడియో ఉంటుంది, కింద నా వీడియో తరగ టైటిల్ ఉంటుంది. ఆ వీడియో ఏంటి, ఆ వీడియోకి టైటిల్ మారుతుంటుంది కదా. కాబట్టి సేమ్ అలానే ఒకటే కాంపోనెంట్, ఈ కోడ్ అంతా యూట్యూబ్ ఒకసారి రాస్తుంది. అంతేగాని ప్రతి ఒడు ఇప్పుడు నేను ఒక వీడియో పెడితే మళ్ళీ నా కోసం సపరేట్గా ఒక కోడ్ రాయడం, మళ్ళీ వేరే వాళ్ళు ఎవరైనా పెడితే వాళ్ళ కోసం మళ్ళీ ఒక సపరేట్గా ఒక కోడ్ రాయడం, ఇదంతా ఉండదు. అండ్ అలానే ఇది ఛానల్ పేరు, ఇది ఒక కాంపోనెంట్. ఛానల్కి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇది ఒక కాంపోనెంట్. ఛానల్ లోగో అంటే ఛానల్ ఇమేజ్, ఇది ఒక కాంపోనెంట్. ఇక్కడ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అని వస్తుంది, చేసేయండి. నేను ఆల్రెడీ సబ్స్క్రైబర్ కాబట్టి నా ఛానల్కి సబ్స్క్రైబ్ అని వస్తుంది. కాబట్టి ఏంటి ఇక్కడ, దాంతోపాటు ఇప్పుడు మీరు ఒకవేళ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయలేదు అనుకోండి, సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది. ఓకే. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసేస్తే సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ ఎలా తెలుస్తుంది అంటే, బ్యాక్ అండ్ లాజిక్ బట్టి ఒకవేళ యూజర్ సబ్స్క్రైబ్ చేసేసి ఉంటే ఇది చూపించమంటున్నాము, ఒకవేళ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఇది చూపిస్తుంది మనకి యూట్యూబ్. కాబట్టి ఈ బటన్ క్లిక్ చేయగానే ఒక యాక్షన్ కాల్ అవుతుంది, వెంటనే మనం ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసినట్టు అవుతుంది. ఒకవేళ సబ్స్క్రైబ్ చేయగానే అప్పుడు ఇక్కడ ఉన్న వర్డింగ్ మారిపోతుంది, సబ్స్క్రైబ్ నుంచి సబ్స్క్రైబ్డ్కి వచ్చేస్తుంది. ఓకేనా. సో దీనికి కండిషనల్ రెండరింగ్ అంటాము. సో ఇవన్నీ అప్కమింగ్ వీడియోస్లో తెలుసుకుంటాం. ఓకేనా. సో ఇప్పుడు మీకు కొద్ది కాంపోనెంట్స్ కోసం క్లియర్ అయింది అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే. నెక్స్ట్, ప్లెయిన్ జావా స్క్రిప్ట్ వర్సెస్ రియాక్ట్ జావా స్క్రిప్ట్. ఓకే. సో ప్లెయిన్ జావా స్క్రిప్ట్ మనం వెనీలా జావా స్క్రిప్ట్ అని కూడా ఉంటాం, ఇది రియాక్ట్ జేఎస్. సో ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, మనకు ఆల్రెడీ జావా స్క్రిప్ట్ ఉంది, జావా స్క్రిప్ట్తో కూడా మనం ఈ వెబ్ పేజ్ అది చేయొచ్చు. బట్ రియాక్ట్ జేఎస్ ఎందుకు వచ్చింది మనకి, రియాక్ట్ జేఎస్ తాలూకు అవసరం ఏంటి, అదేంటంటే ఇప్పుడు సపోజ్ ఫస్ట్ ఏంటి, రియాక్ట్ మేక్స్ ఇట్ ఈజియర్ అండ్ క్లీనర్ టు బిల్డ్ డైనమిక్ యూజర్ ఇంటర్ఫేసెస్. డైనమిక్ యూజర్ ఇంటర్ఫేసెస్ అంటే ఏంటి, ఇప్పుడు టెక్ జస్ట్ ట్యూటోరియల్స్ అని కొట్టినప్పుడు ప్రతిసారి ఇదే లిస్ట్ రావాలని లేదు. నేను ఇప్పుడు ఫ్యూచర్లో ఇంకొక వీడియో పెడితే ఆ వీడియో పైన రావచ్చు, లేకపోతే దాని తర్వాత ఇంకొక 10 వీడియోలు పెడితే ఆ 10 వీడియోలు ఏదో ఒకటి కనిపించవచ్చు. అది మీరు చూసిన దాన్ని బట్టి ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుంది అంటే డైనమిక్గా మారుతూ ఉంటుంది. మీరు ఒక టెక్స్ట్ కొట్టినప్పుడు కంపల్సరీ ఒకటే రిజల్ట్ రాదు. అలా ఎప్పుడైతే ఇన్పుట్కి అవుట్పుట్కి వేరియేషన్ ఉంటుందో దాన్ని మనం డైనమిక్ అంటాం. ఓకేనా. ఇన్పుట్ బట్టి మనకు అవుట్పుట్ మారుతుంది. ఇక్కడ టెక్ జస్ట్ ట్యూటోరియల్స్ బదులు వేరేది ఏమైనా కొట్టామనుకోండి, ఇప్పుడు సపోజ్ జావా ట్యూటోరియల్స్ అని కొట్టామనుకోండి, మన ఛానల్లో జావా లేదు కాబట్టి జావా ట్యూటోరియల్స్ ఎవరెవరు అయితే ఉన్నాయో అవన్నీ వస్తుంది. పేజ్ ఒకటే, ఈ కాంపోనెంట్ అంతా ఒకటే, కానీ లోపల ఉన్న ఇమేజ్ మారుతుంది. ఈ టైటిల్ కాంపోనెంట్ ఒకటే, టైటిల్ లోపల ఉన్న టెక్స్ట్ మారుతుంది. డిస్క్రిప్షన్ కాంపోనెంట్ ఒకటే, డిస్క్రిప్షన్ లోపల ఉన్న టెక్స్ట్ మారుతుంది. ఓకేనా. సో ఇలా అనమాట. సో మనం ప్లెయిన్ జావా స్క్రిప్ట్ వాడి కూడా ఇలాంటి పేజ్ అంతా చేయొచ్చు. బట్ మనం రియాక్ట్ జేఎస్ ఎందుకు వాడుతున్నాము అంటే, రియాక్ట్ జేఎస్లో పని ఈజీ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో రియాక్ట్ మేక్స్ ఇట్ ఈజియర్ అండ్ క్లీనర్
టు బిల్డ్ డైనమిక్ యూజర్ ఇంటర్ఫేసెస్ కంపేర్ టు ప్లెయిన్ వెనిలా జావా స్క్రిప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది, వెనిలా జావా స్క్రిప్ట్ కోడ్ ఉంది. ఫస్ట్ ఇదేంటి, మన HTML ట్యాగ్, రూట్ ట్యాగ్. నెక్స్ట్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, నేమ్స్ అని ఒక అరే ఉన్నాయి, 3 నేమ్స్ ఉన్నాయి, ఎలిస్, బాబ్, చార్లీ అని. దాని తర్వాత మనం ఏం చేస్తున్నాము, DOM క్వేరీస్ అది వాడి రూట్లోకి ఈ రూట్ ఎలిమెంట్ని అసైన్ చేస్తున్నాం. దాని తర్వాత ఏంటి, ఈ నేమ్స్ తాలూగా అరేని ఒక్కొక్కటిగా లూప్ చేసి ఇక్కడ ఒక ఎలిమెంట్ క్రియేట్ చేస్తున్నాము. ఎలిమెంట్ క్రియేట్ చేసాక దాని టెక్స్ట్ కంటెంట్ మళ్ళీ నేమ్ పెడుతున్నాము. అప్పుడు మళ్ళీ ఈ కొత్తగా క్రియేట్ చేసిన పీ ట్యాగ్ని తీసుకెళ్ళి ఈ రూట్కి అపెండ్ చేస్తున్నాం. సో ఇంత పని జరుగుతుంది వెనిలా జావా స్క్రిప్ట్లో. అదే మనం రియాక్ట్ JS కోడ్ చూడండి, దీన్ని ఫంక్షనల్ కాంపోనెంట్ అంటాం. ఓకేనా, ఫంక్షనల్ కాంపోనెంట్. సో ఇక్కడ కూడా మనకి ఏమున్నాయి, 3 నేమ్స్ ఉన్నాయి, ఎలిస్, బాబ్, చార్లీ అని. బట్ ఇక్కడ చూడండి కోడ్ ఎంత సింపుల్ అయిపోతుంది అంటే, ఈ ఫ్లవర్ బ్రాకెట్స్, ఈ సింటాక్స్ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా కానీ, బట్ చూడండి ఇక్కడ కూడా మనం నేమ్స్ని లూప్ చేస్తున్నాం. బట్ తేడా అంతా ఎక్కడ వస్తుంది అంటే, మనం ఒక కొత్త పీ ట్యాగ్ క్రియేట్ చేయట్లేదు. కొత్త పీ ట్యాగ్ క్రియేట్ చేశాక మళ్ళీ దాని లోపల టెక్స్ట్ కంటెంట్ ఈ నేమ్ పెట్టట్లేదు. ఇదంతా ఆటోమేటిక్గా అయిపోతుంది తక్కువ సింటాక్స్తో. నేమ్ అది పెట్టాక మళ్ళీ ఇప్పుడు ఆ పీని తీసుకెళ్ళి ఈ రూట్కి అపెండ్ చేయట్లేదు మనం ఇక్కడ ఈ రియాక్ట్ JSలో. ఓకేనా, సో మనకి పని ఎంత ఈజీ అయిపోతుంది. ఇది జస్ట్ ఒక చిన్న కోడ్ కాబట్టి మనకు పెద్దగా డిఫరెన్స్ తెలియదు. అదే మనం ఇప్పుడు ఒక వెబ్సైట్ కానీ, లేకపోతే ఇప్పుడు యూట్యూబ్ క్లోన్ కానీ, లేకపోతే మన ఓన్ ప్రాజెక్ట్స్ కానీ ఏమైనా బిల్డ్ చేస్తున్నప్పుడు మనకి ఆటోమేటిక్గా చాలా టైం అనేది తగ్గిపోతుంటుంది. ఓకేనా, సో ఇది డిఫరెన్స్ అనమాట. వెనిలా జావా స్క్రిప్ట్తో చేయొచ్చు, రియాక్ట్ JSతోనే చేయొచ్చు. బట్ వెనిలా JSతో టైం ఎక్కువ పడుతుంది, మనం ఎక్కువ కోడ్ రాయాలి. అండ్ అలాగే మనం ప్రోగ్రామ్ని అంటే మనం రాసే కోడ్ని కూడా అంత వెల్ ఆర్గనైజ్డ్గా చేయలేము. బట్ రియాక్ట్ JSతో అది కాదు మూమెంట్. రియాక్ట్ JSతో మనం కోడ్ అంతా స్ట్రక్చర్ చేసుకోవచ్చు, ఒక ఆర్గనైజ్డ్ వేలో పెట్టుకోవచ్చు, తక్కువ కోడ్ రాసి మనం బేగా అవుట్పుట్ తెచ్చుకోవచ్చు. ఓకేనా, సో మీకు సీన్ అర్థమైంది అనుకుంటున్నా, కంటిన్యూ చేద్దాం. సో ఇప్పుడు రెడీ ఉండండి, క్రియేటింగ్ యువర్ ఫస్ట్ రియాక్ట్ యాప్. ఎక్సైటెడ్? నేను ఎక్సైటెడ్గానే ఉన్నా, మీరు ఎక్సైటెడ్గా ఉన్నారు లేదు నాకు కింద కామెంట్స్లో చెప్పండి. దాన్ని బట్టి నేను ఎక్స్పార్ట్ చేయడానికి నాకు ఇంకొద్ది ఎనర్జీ వస్తుంది అనమాట. ఓకే, సో మనం ఈ రియాక్ట్ యాప్ని క్రియేట్ చేయడానికి 2 వేస్ ఉన్నాయి. ఒకటి క్రియేట్ రియాక్ట్ యాప్. ఇది మొన్నటి వరకు డిఫాల్ట్ అనమాట, రియాక్ట్ JS నుంచి వచ్చిన ఒక డిఫాల్ట్ కమాండ్ మనం ఒక కొత్త రియాక్ట్ ప్రాజెక్ట్ బిల్డ్ చేయడానికి లేకపోతే క్రియేట్ చేయడానికి. బట్ అదేమైంది అంటే రీసెంట్గానే దీనికి సపోర్ట్ ఆపేశారు, క్రియేట్ రియాక్ట్ యాప్. ఓకేనా, సో ఇప్పుడు ఆల్రెడీ సపోర్ట్ ఆపేసిన దానికోసం ఇప్పుడు మనకి ఎందుకు. నెక్స్ట్ వే ఏంటి, వీట్ అని ఉంటుంది, VITE. నేను మొన్నటి వరకు వైట్ అనుకునేవాను కానీ ఇది వీట్ అంట. నాకు ఈ వీడియో కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు తెలిసిందే కాబట్టి పిల్లల్ని వీట్ అని. ఓకే, సో ఈ వీట్ వాడి మనం ఇప్పుడు ఒక కొత్త రియాక్ట్ యాప్ బిల్డ్ చేయబోతున్నాం. సో ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి, మీకు ఎక్కడైతే ప్రాజెక్ట్ కావాలి అనుకుంటున్నారో. ఓకే, సో క్రియేట్ చేసుకున్నాక అప్పుడు ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి, CMD అని కొట్టండి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే npm create VITE latest. సో మీకు కమాండ్ కనిపిస్తుంది అనుకుంటున్నా, మీరు ఒకవేళ మొబైల్లో చూసినా సరే npm create వీట్ latest. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే వీట్ లేటెస్ట్ ఏదైతే ఉందో దాంతో మనం ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తాం. సో ఇప్పుడు ఎంటర్ కొట్టండి. సో మీరు ఇప్పుడు ఆ npm create వీట్ latest కొట్టి ఎంటర్ కొట్టాక మనకి ప్రాజెక్ట్ నేమ్ అడుగుతుంది. బై డిఫాల్ట్ వీట్ అన్నది దాని ప్రాజెక్ట్ నేమ్. మనకు ప్రాజెక్ట్ నేమ్ అలా వద్దు అనుకుంటే కొత్త ప్రాజెక్ట్ నేమ్ ఏదో ఒకటి ఇవ్వండి, డెమో ప్రాజెక్ట్. ఓకేనా, ఎంటర్ కొట్టండి. కొట్టాక ప్యాకేజ్ నేమ్ డెమో ప్రాజెక్ట్ అని చూపిస్తుంది. ఓకే, సో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసాక మనకి ఫ్రేమ్వర్క్ అడుగుతుంది. సో ఇక్కడ రియాక్ట్ అని ఉంటుంది. సో మీరు ఇక్కడ డౌన్ యారో అప్ యారో కొడితే మీకు అలా మారుతూ ఉంటుంది. సో ఎక్కడైతే రియాక్ట్కి యారో వచ్చిందో అప్పుడు ఎంటర్ కొట్టండి. కొట్టాక సెలెక్ట్ వేరియంట్. ఇప్పుడు మన కార్లో వేరియంట్ ఉన్నట్టు దీంట్లో కూడా వేరియంట్ ఉంటుంది. టైప్ స్క్రిప్ట్ వాడచ్చు, జావా స్క్రిప్ట్ కూడా వాడచ్చు. బట్ మనం ఫస్ట్ మనకు ఆల్రెడీ జావా స్క్రిప్ట్ వచ్చి కాబట్టి జావా స్క్రిప్ట్తో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి జావా స్క్రిప్ట్ ఉంటుంది, జావా స్క్రిప్ట్ ప్లస్ SWC కాదు, జావా స్క్రిప్ట్. ఇప్పుడు యారో అక్కడికి వెళ్ళాక ఇక్కడ కూడా సేమ్ అప్ యారో డౌన్ యారో కొడితే మనకి మారుతూ ఉంటుంది. సో ఇప్పుడైతే జావా స్క్రిప్ట్ దగ్గరికి వెళ్ళిందో అప్పుడు ఎంటర్ కొట్టండి. ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ చూడండి మనకి ఒక 3-4 కమాండ్స్ చూపించాడు. ఏంటి, ఫస్ట్ CD డెమో ప్రాజెక్ట్, ఎంటర్ కొట్టండి. ఇప్పుడు మనం ఆ డెమో ప్రాజెక్ట్ అన్న ఫోల్డర్లో ఉన్నాం. ఓకే, నెక్స్ట్ కమాండ్ ఏం చూపించాడు, npm ఇన్స్టాల్ కొడితే అప్పుడు ఒక ప్రాజెక్ట్ కావాల్సిన ఫైల్స్ అన్ని దానికి అది ఇన్స్టాల్ చేసుకుంటుంది. మనం ఏం చేయక్కర్లేదు ప్రస్తుతానికి. కానీ ఇక్కడ ఇది చూపించిన కమాండ్స్ ఇదిగోండి, ఇక్కడ చూపించాడు కూడా నవ్ రన్ అని చెప్పి. ఇక్కడ మీ ప్రాజెక్ట్ నేమ్ మనం స్టార్టింగ్లో ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ అన్నది ఇచ్చాం కదా, సో సేమ్ అదే ఫైల్ నేమ్ అనమాట. అప్పుడు ఏమవుతుంది, మన లొకేషన్ ఇక్కడ చూడండి ఇప్పటి వరకు డెమో అన్న ప్రాజెక్ట్లో ఉండేది. ఇప్పుడు నేను ఆ డెమో ప్రాజెక్ట్లోనే ఇప్పుడు ఆ డెమో ఫోల్డర్లోనే డెమో ప్రాజెక్ట్ అన్న ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే మనం ఈ కమాండ్ వాడాం కాబట్టి. దాని తర్వాత ఇప్పుడు దానికి CD డెమో ప్రాజెక్ట్ అంటే డెమో నుంచి డెమో ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళాం, 1 లెవెల్ డీపర్ వెళ్ళాం. దాని తర్వాత నెక్స్ట్ కమాండ్ ఏంటి, npm ఇన్స్టాల్.
దానికి కావాల్సిన ప్యాకేజ్ అన్ని ఇన్స్టాల్ చేసుకుంది, 48 ప్యాకేజ్ అవి ఇన్స్టాల్ చేసుకుంది, ఇట్స్ ఓకే. ఓకే, నెక్స్ట్ ఏంటి, npm రన్ డెవ్. సో ఇప్పుడు ఆ npm రన్ డెవ్ అన్నది కమాండ్ ఇచ్చి ఎంటర్ కొడితే మన ఫస్ట్ రియాక్ట్ యాప్ క్రియేట్ అయిపోయింది, సర్వర్ కూడా రన్ అవుతుంది. మనం ఎలా చూడాలి అంటే ఇక్కడ చూడండి, ఆ లింక్ ఇస్తాడు. లోకల్ హోస్ట్ కోసం మనకు తెలిసిందే ఏంటి, ప్రతి సిస్టంలోనే లోకల్ హోస్ట్ ఉంటుంది. ఇప్పుడు google.com ఎలా అయితే ఒక డొమైన్ నేమో, లోకల్ హోస్ట్ అనేది మీ సిస్టమ్కి లోకల్ హోస్ట్ అనేది ఒక డొమైన్ నేమ్. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇది ఇలా ఉంది కదా, కాపీ చేయండి, బ్రౌజర్లోకి వెళ్ళండి, ఇందాక మనం ఏది నోట్ చేసి ఏది ఓపెన్ చేసాం కదా, ఇప్పుడు ఒక కొత్త ట్యాబ్ ఓపెన్ చేసుకొని ఇది కొడితే టాడా, మీ రియాక్ట్ యాప్ క్రియేట్ అయిపోయింది. కంగ్రాచులేషన్స్, మీరు కూడా ఇప్పటి వరకు నాతో ఫాలో అయ్యి ఉంటే, లేదంటే కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్, ఎందుకంటే మీరు క్రియేట్ చేస్తారు, నాకు తెలుసు, యూఆర్ క్లవర్ గైస్, మీరు చేస్తారు. కాబట్టి కంటిన్యూ చేద్దాం. ఇక్కడ మనకు నెక్స్ట్ ఏం చేస్తాము అంటే, ప్రస్తుతానికి లింక్ మూసేయండి, కమాండ్ ప్రాంప్ట్తో మనకు పని అయిపోయింది, మూసేయండి, ఇంక ఇది పని చేయదు. ఓకేనా, ఎందుకంటే కమాండ్ ప్రాంప్ట్ మనం క్లోజ్ చేస్తాం కాబట్టి. ఈ డెమో ప్రాజెక్ట్లోనే మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఆ npm క్రియేట్ వెయిట్ ఇదంతా కమాండ్ మనం ఎగ్జిక్యూట్ చేసాం అనమాట. సో ఇక్కడ మనకి డెమో ప్రాజెక్ట్ అన్నది క్రియేట్ అయిపోయింది. కాబట్టి ఆ ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళండి, వెళ్ళాక ఇక్కడ ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ కొట్టండి, మళ్ళీ యూఆర్ఎల్ బార్లోకి వెళ్ళి cmd అని కొట్టండి, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. వెళ్ళాక ఇప్పుడు కోడ్ స్పేస్ ఇచ్చి డాట్, కోడ్ స్పేస్ డాట్. ఓకే, మీకు విఎస్ కోడ్ ఓపెన్ అయిపోతుంది. ఒకవేళ విఎస్ కోడ్ ఓపెన్ అవ్వలేదు అంటే మీరు మాన్యువల్గా ఓపెన్ చేసుకోండి, అదేం ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు మనం విఎస్ కోడ్లో ఉన్నాము, టెర్మినల్ ఓపెన్ చేయండి, ఇలా వెళ్తే టెర్మినల్ వస్తుంది, న్యూ టెర్మినల్ కొట్టండి, వచ్చింది. ఇక్కడ కూడా సేమ్, ఇప్పుడు మన సర్వర్ని రన్ చేయాలి అంటే మన కమాండ్ ఏంటి, npm రన్ డెవ్. ఓకే, నేను ఈ కమాండ్స్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతా, సో డోంట్ వరీ. అండ్ నేను ఆ పీపీటీ కూడా ఇప్పుడు నేను ప్రజెంట్ చేస్తున్నాను కదా, సో ఆ ప్రెజెంటేషన్ అది కూడా నేను సెండ్ చేస్తాను మన టెలిగ్రామ్ ఛానల్లో, అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోండి. సో npm రన్ డెవ్ కొడితే మనకు సర్వర్ రన్ అవుతుంది, ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే. ఇందాక మనం కాపీ చేసి మనం మాన్యువల్గా పేస్ట్ చేసుకున్నాం కదా, సో ఇప్పుడు అలా అక్కర్లేకుండా విఎస్ కోడ్లోకి వెళ్ళి మనకి సర్వర్ రన్ చేశాక ఇలా చూపిస్తుంది. చూపించాక ఇప్పుడు ఈ యూఆర్ఎల్ మీదకి వెళ్ళి కంట్రోల్ కొడితే మనకు కర్సర్ మారుతుంది, కొట్టి అప్పుడు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. ఓకే ఫైన్. సో ఇది బై డిఫాల్ట్ వీటితో క్రియేట్ చేస్తే ఇది బై డిఫాల్ట్ కోడ్ అనమాట. ఓకే, మీరు అసలు అక్షరం ఒక కోడ్ రాకపోయినా సరే ఫస్ట్ ఇదే వస్తుంది, రైట్. మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇదంతా వర్కింగే. బట్ దానికన్నా ముందు మీకు తెలియాల్సింది ఏంటి అంటే, వాట్ ఈస్ వీట్ అండ్ వై డూ వీ యూజ్ ఇట్ టు క్రియేట్ రియాక్ట్ యాప్. అది ఎందుకు వాడతాం అంటే, ఒకటి క్రియేట్ రియాక్ట్ యాప్ అన్నది సపోర్ట్ ఆపేశాడు రియాక్ట్ చేసాడు. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఈ వీటితో ఏమవుతుంది అంటే మనకి డెవలప్మెంట్ ఇంకొద్ది ఫాస్టర్గా అవుతుంది, సర్వర్ కొద్ది ఫాస్ట్గా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడంటే మనకు ఒక చిన్న సర్వర్ కాబట్టి వెంటనే రెడీ అయిపోయింది. బట్ ఫ్యూచర్లో మీరు ఫ్రంట్ ఎండ్ అది బిల్డ్ చేసినప్పుడు కోడ్ అన్నది చాలా పెద్దగా అవుతూ ఉంటుంది, కోడ్ మళ్ళీ దాని ఆర్గనైజింగ్ దానికి ఉంటుంది. సో ఈ వీట్ అన్నది కోడ్ని చాలా ఆప్టిమైజ్డ్గా ఆర్గనైజ్ చేసుకుంటుంది, అండ్ అలానే సర్వర్ కూడా చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది. ఓకే, సో ఎప్పుడైతే మీరు npm రన్ డెవ్ అని కొడతారో సర్వర్ చాలా వెంటనే స్టార్ట్ అయిపోతుంది, చాలా బేగా స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ఈ వీట్ అనేది వాడతామా. ఓకే, దాంతోపాటు నెక్స్ట్ ఏంటి, కోడ్ వాక్ త్రూ. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మనం ఇప్పుడు వరకు అసలు ఏ ఫోల్డర్ క్రియేట్ చేయలేదు మనం మాన్యువల్గా. ఇందాక మనం కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ వచ్చేసాయి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏ ఫోల్డర్ ఏంటి అన్నది చూద్దాం. ఓకే, సో ఇది మన టోటల్ ప్రాజెక్ట్, డెమో ప్రాజెక్ట్ అన్నది. దీని లోపల ఏంటి మనకి ఏమేమి ఉన్నాయి అంటే, సోర్స్ ఫోల్డర్ ఉంది, పబ్లిక్ ఫోల్డర్ ఉంది. ఓకే, నోడ్ మాడ్యూల్స్ అంటే మనం ఇందాక npm ఇన్స్టాల్ అని కొట్టాం కదా, npm ఇన్స్టాల్ కొట్టినప్పుడు మనం ఇందాక చూసుంటే 48 ప్యాకేజ్ ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి అన్నది. సో ఇప్పుడు ఆ ఇన్స్టాల్ అయిన ప్యాకేజెస్ అన్నీ కూడా ఈ నోడ్ మాడ్యూల్ అనే ఫోల్డర్లోనే ఉంటుంది. కాబట్టి మనకు దీంతో పని లేదు, నోడ్ మాడ్యూల్స్ అన్న దాంతో మనం పని లేదు, ఎందుకంటే మనం ఇన్స్టాల్ చేసుకున్నవన్నీ ఇక్కడ స్టోర్ అవుతాయి దాని ఫైల్స్ అన్ని. కాబట్టి దాంతో పక్కన పెట్టండి. ఈ పబ్లిక్ ఫోల్డర్లో ఏంటి అంటే మన వెబ్సైట్లో కావాల్సిన ఇమేజెస్ లేకపోతే వీడియోస్. ఇప్పుడు ప్రతి వెబ్సైట్కి ఒక లోగో ఉంటుంది. ఓకే, సో ఆ లోగో లాంటివి లేకపోతే వెబ్సైట్స్లో ఐకాన్స్ వాడతాం, ఆ ఐకాన్స్ లాంటివి ఇవన్నీ కూడా ఈ పబ్లిక్ ఫోల్డర్లో పెడతాం. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఎస్ఆర్సి అంటే సోర్స్ ఫోల్డర్ అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి కంపల్సరీగా. ఎందుకంటే మీ సోర్స్ ఫోల్డర్ దగ్గర ఒక్క దగ్గర కానీ ఏమైనా చిన్న చిన్న మ్యాజిక్లు చేస్తే మొత్తం కోడ్ అంతా మ్యాజిక్ అయిపోతుంది అనమాట. ఓకే, రాదు కోడ్ సరిగ్గా. సో ఈ సోర్స్ ఫోల్డర్లో ఏంటి మనకి అసెట్స్ అన్నది ఉంది. ఇది కూడా సేమ్ అనమాట, మన వెబ్సైట్లో ఏమేమి ఫైల్స్ కావాలో, అంటే ఇప్పుడు మన ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ లేకపోతే ఏదైనా మీడియా ఫైల్స్ కానీ అవన్నీ ఈ అసెట్స్లో మనం స్టోర్ చేసుకుంటాం. ఓకే ఫైన్. నెక్స్ట్ main.jsx ఉంది, index.css ఉంది, app.jsx ఉంది, app.css కూడా ఉంది. బట్ ఈ అన్నిటికన్నా చూసే ముందు మనకు అన్నిటికన్నా మెయిన్ ఏంటి అంటే ఈ index.html ఫైల్. ఓకే, ఈ index.html ఫైల్లో ఏముంది మనకి, ఇప్పుడు ఈ index.html ఫైల్లో ఏముంది అంటే div రూట్ ఉంది. ఓకేనా, కాబట్టి ఆ రూట్ అందాక ఇక్కడ రాయండి, రూట్ div. ఓకే, ఇది ఏ ఫైల్, ఇది
ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్. ఓకే, మనకి ఇది కాకుండా ఇంకేమున్నాయంటే సోర్స్ ఫోల్డర్ ఓపెన్ చేస్తే మెయిన్ డాట్ జేఎస్ఎక్స్ అని ఉంది. ఓకే, సో ఈ మెయిన్ డాట్ జేఎస్ఎక్స్లో ఏం కోడ్ ఉంటుంది అంటే ఇది ఒక కాంపోనెంట్ యాప్ అన్నది. ఓకేనా, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ రూట్. రూట్ అంటే ఇది ఇప్పుడు మన ఇండెక్స్ ఫైల్. ఓకే, ఇండెక్స్లో దీని ఐడి ఏంటి రూట్. సేమ్ దాన్ని మనం ఈ మెయిన్ డాట్ జేఎస్ఎక్స్లో యాక్సెస్ చేస్తున్నాం, చేసి దానిలోకి ఈ యాప్ కాంపోనెంట్ అనేది పుష్ చేస్తున్నాం. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది మెయిన్ డాట్ జేఎస్ఎక్స్. నేను ఇది ఎందుకు మీకు అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను అంటే నాకు స్టార్టింగ్లో చాలా రోజులు పెట్టేది అసలు ఏ ఫైల్ ఎలా రెండర్ అవుతుంది ఇదంతా తెలుసుకోవడానికి. కాబట్టి మీకు ఆ సిచ్యువేషన్ రాకూడదు కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, జాగ్రత్తగా వినండి. ఒకవేళ డౌట్స్ వస్తే కింద కామెంట్ చేయండి. ఓకే, సో మెయిన్ డాట్ జేఎస్ఎక్స్ ఫైల్ ఉంది. మెయిన్ డాట్ జేఎస్ఎక్స్ ఫైల్లో ఇక్కడ ఏం చేస్తున్నామంటే యాప్ కాంపోనెంట్ ఉంది. సో ఈ యాప్ కాంపోనెంట్ ఏంటి యాప్ డాట్ జేఎస్ఎక్స్. మీకు ఇందాక చెప్పా కదా జావా స్క్రిప్ట్ అంటే డాట్ జేఎస్ ఫైల్. ఓకే, హెచ్టిఎంఎల్ అంటే డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్. బట్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాము జావా స్క్రిప్ట్ లాగా ఫంక్షన్ ఉంది, హెచ్టిఎంఎల్ లాగా ట్యాగ్స్ ఉన్నాయి. సో ఎక్కడైతే మనం జావా స్క్రిప్ట్ హెచ్టిఎంఎల్ రెండు కలిపి రాయాలనుకుంటున్నామో అది మనకి ఆటోమేటిక్గా డాట్ జేఎస్ఎక్స్ ఫైల్స్తో సేవ్ చేయాలి. ఇక్కడ అందుకే యాప్ డాట్ జేఎస్ఎక్స్ ఫైల్ ఎక్స్టెన్షన్ పెట్టాం. ఓకేనా, ఈ యాప్ కాంపోనెంట్లో మనకి ఇక్కడ ఏముంది అంటే మనం ఇందాక వెబ్సైట్లో ఏం చూసామో వీట్ ప్లస్ రియాక్ట్. ఓకే, ఇక్కడ చూసారా ఇక్కడ ఉంటుంది అన్న వీట్ ప్లస్ రియాక్ట్. ఇక్కడ మనం ఏమైనా చేంజెస్ చేసాం అనుకోండి, ఇప్పుడు సపోజ్ లెటర్స్ యాడ్ చేసాము, ఇక్కడ చూసారా మారిపోయింది వెంటనే. ఎందుకంటే మనం ఇక్కడ ఆటో సేవ్ పెట్టాను. నేను ఇప్పుడు నా విఎస్ కోడ్లో ఏంటంటే ఆటో సేవ్ అని టిక్ చేశాను. ఒకవేళ టిక్ చేసి లేకపోయినా సరే మీరు సేవ్ చేసిన ప్రతిసారి ఆటోమేటిక్గా చేంజెస్ అన్నీ కూడా రిఫ్లెక్ట్ అయిపోతూ ఉంటుంది. అయిపోయాక ఇప్పుడు ఈ కోడ్ అంతా ఉంది, ఈ కోడ్ అంతా తీసేయండి. ఇది జస్ట్ ఆడిచ్చాడు, తీసేసి ఇక్కడ H1 పెట్టండి, H1 టైప్ పెట్టి ఇక్కడ మనం ఏం చేస్తామో హే గైస్ అని పెడదాం. ఓకే, ఇక్కడ చూసారా హే గైస్కి వచ్చింది అది మొత్తం. ఫైన్, ఇది మన యాప్ కాంపోనెంట్. దీంట్లోనే మన స్టైలింగ్ అంతా ఉంటుంది యాప్. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం ఈ జేఎస్ఎక్స్ ఫైల్లో ఉంది. ఓకే, ఒకవేళ ఇప్పుడు మీరు ఈ మెయిన్ డాట్ జేఎస్ఎక్స్ అన్నది ఓపెన్ చేస్తే ఇంపోర్ట్ యాప్, ఇది ఆ కాంపోనెంట్ నేమ్ యాప్ అన్నది. ఇంపోర్ట్ యాప్ ఫ్రమ్ డాట్ యాప్ డాట్ జేఎస్ఎక్స్. ఓకే, ఈ ఫైల్ నుంచి ఈ యాప్ అన్న కాంపోనెంట్ మనం ఇంపోర్ట్ చేసుకొని ఇప్పుడు ఈ రూట్ ఉంది కదా రూట్ డివ్, ఈ రూట్ డివ్లోకి మనం ఈ యాప్ కాంపోనెంట్ని మనం పుష్ చేస్తున్నాం అనమాట. ఓకే, దాన్ని రెండర్ చేస్తున్నాం. సో మీకు ఇక్కడ సింపుల్గా అర్థమయ్యేలాగా ఎలా చెప్పాలి అంటే ఇప్పుడు మనకు సపోజ్ 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఓకే, కాంపోనెంట్ 1 కాంపోనెంట్ 2. సో 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఈ రెండింటిని తీసుకెళ్ళి మనం యాప్ కాంపోనెంట్లో పెడతాం. ఓకే, ఈ యాప్ కాంపోనెంట్ని మనం దేంట్లో చేస్తున్నాము ఈ మెయిన్ డాట్ జేఎస్ఎక్స్ ఫైల్లో పెడతాం. ఓకే, కాబట్టి ఇప్పుడు వెళ్ళి మెయిన్ డాట్ జేఎస్ఎక్స్. సో మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమైందా? ఇప్పుడు ఈ మెయిన్ డాట్ జేఎస్ఎక్స్లో ఏం చేస్తున్నామంటే ఇంపోర్ట్ చేసుకున్న యాప్ని రూట్ డివ్ ఉంది కదా రూట్ డివ్, ఈ రూట్ డివ్ దేంట్లో ఉంది ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్లో ఉంది. దానిలోకి మనం రెండర్ చేస్తున్నాం. ఓకే, మీకు కొద్దిగా అర్థం అవ్వకపోయినా సరే మళ్ళీ చూడండి, ఎందుకంటే అప్పుడు మీకు ఇంకొద్ది క్లియర్గా అర్థమవుతుంది. సో అది మెయిన్ డాట్ జేఎస్ఎక్స్ చేస్తుంది. ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సిందంతా ఎక్కడ అంటే ఇక్కడ ఈ పార్ట్లో కొత్త కాంపోనెంట్స్ క్రియేట్ చేయడం, అది యాప్లోకి ఇంపోర్ట్ చేసుకోవడం. ఓకేనా, ఇది జస్ట్ మీకు అర్థం అవ్వాలని చెప్పా. ఇది అర్థమైతే మీకు ఇంకొద్ది క్లియర్గా ఉంటుంది అనమాట డెవలప్మెంట్ ప్రాసెస్ అన్నది. అందువల్ల మీకు ఇదంతా చెప్పా. ఓకే, సో యాప్ డాట్ జేఎస్ఎక్స్లో హే గైస్ అని పెట్టాము. బట్ మనకు కొద్దిగా స్టైలింగ్ అది ఉంది కదా, సో ఇది ఆ యాప్ డాట్ సిఎస్ఎస్ అనమాట. మనం ముందు వరకు ఈ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్స్లో ఎలా చేసేవాళ్ళం అంటే ఈ లింక్ ట్యాగ్ అది వాడి చేసేవాళ్ళమే కదా. బట్ ఈ డాట్ జేఎస్ఎక్స్ ఫైల్స్లో ఏంటి అంటే అంతా ఇంపోర్ట్ చేసుకోవడమే అనమాట. ఓకే, ఈ లింక్ ట్యాగ్లా అవి వాడము. ఒక ఫైల్ని ఇంకో ఫైల్తో లింక్ చేయడానికి డైరెక్ట్గా ఇలా ఇంపోర్ట్ చేసుకోవడమే. ఇప్పుడు ఈ ఇంపోర్ట్ స్టేట్మెంట్ తీసాను అనుకోండి, తీసేస్తే మనకి యాప్ డాట్ సిఎస్ఎస్లో ఏదైతే ఉందో అదంతా పోతుంది. ఇప్పుడు చూసారా ఇది ఇంతకటి వరకు మధ్యలో ఉండేది, బట్ మనం లింక్ తీసేసాం కాబట్టి మనకి లెఫ్ట్ కార్నర్కి వెళ్ళిపోయింది. అదే మళ్ళీ ఇంపోర్ట్ చేస్తాం అనుకోండి మళ్ళీ మధ్యలోకి వచ్చింది. ఎందుకంటే యాప్ డాట్ సిఎస్ఎస్లో స్టైలింగ్ అలా ఉంది. మరి ఇది తీసేయండి, సెట్. నెక్స్ట్ ఏంటి మనకి ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్లో మనం ఈ ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ లింక్ చేసి లేదు కాబట్టి మనకి ఇక్కడ ప్రాబ్లం లేదు. మెయిన్ డాట్ జేఎస్ఎక్స్ ఫైల్లో ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి అక్కడికి వెళ్ళి ఇదంతా తీసేయండి. ఓకే, సో ఇక్కడ చూసారా
మనకు ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ కలర్ అంతా పోయింది, ఈ సెంటర్లో రావాల్సింది టాప్ రైట్ కార్నర్కి వచ్చింది. ఓకే, ఇది ఇప్పుడు సెట్. ఇప్పుడు మనకి ఇక్కడ స్టైలింగ్ ఏం లేదు, బాగుంది. టైటిల్ ఇక్కడ చూడండి, వీట్ ప్లస్ రియాక్ట్ అని ఉంది. ఎందుకంటే బ్రౌజర్ చూసేదంతా ఈ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్లోనే చూస్తుంది. అందువల్లే మనం ఈ మెయిన్ డాట్ జేఎస్ఎక్స్ ఫైల్ నుంచి ఈ రూట్ అన్న డివ్ని యాక్సెస్ చేసి దానిలోకి ఈ యాప్ కాంపోనెంట్ పెడుతున్నాం. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఈ యాప్ కాంపోనెంట్లో ఏవైతే కాంపోనెంట్స్ ఆల్రెడీ ఉన్నాయో ఆ కాంపోనెంట్స్ అన్ని మనకి రెండర్ అయిపోతుంది. నెక్స్ట్ కోడ్ వాక్ త్రూ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ ఏంటి, హౌ ఫైల్స్ ఆర్ లింక్డ్ టు ఈచ్ అదర్. ఒక ఫైల్ ఇంకొక ఫైల్తో ఎలా లింక్ చేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ మెయిన్ డాట్ జేఎస్ఎక్స్ ఫైల్ ఉంది. ఈ మెయిన్ డాట్ జేఎస్ఎక్స్ ఫైల్లో యాప్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కదా. ఎలా ఇంపోర్ట్ చేసుకున్నాము, ఈ ఇంపోర్ట్ కాంపోనెంట్ నేమ్ యాప్ ఫ్రమ్ ఏ ఫైల్ అయితే ఆ ఫైల్. ఓకే, ఇక్కడ మనం ఈ యాప్ కాంపోనెంట్లో ఏం చేస్తున్నాము, ఫంక్షన్ క్రియేట్ చేసాం. ఫంక్షన్ అంటే ఏం లేదు, కాంపోనెంట్. ఓకే, క్రియేట్ చేసాం. ఈ ఫంక్షన్ని మనం ఈ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అన్న స్టేట్మెంట్తో మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. కాబట్టి మనం దాన్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ నోట్ చేసి వీడియో చూసుంటే దాంట్లో చెప్పారు ఎక్స్పోర్ట్ అంటే ఏంటి, ఇంపోర్ట్ అంటే ఏంటి ఇదంతా. సో ఎక్స్పోర్ట్ అంటే ఏంటి అంటే ఈ ఫంక్షన్ని మనం ఎక్స్పోర్ట్ చేయడం. ఇంపోర్ట్ చేయడం ఏంటి అంటే ఆ ఎక్స్పోర్ట్ చేసిన ఫంక్షన్ని మనం మన కోడ్లో వాడుకోవడం. సేమ్ ఇప్పుడు మన వరల్డ్ ట్రేడ్ జరుగుతుంది కదా కంట్రీస్ మధ్యలో, ఒక కంట్రీ ఎక్స్పోర్ట్ చేస్తుంది, ఇంకో కంట్రీ ఇంపోర్ట్ చేసుకుని వాడుకుంటుంది. సేమ్ అలానే. కాకపోతే ఇంపోర్ట్ చేసుకున్నందుకు ఈ ఫంక్షన్ ఆ ఫంక్షన్కి ఏమీ డబ్బులు అది ఇవ్వదు మనం నార్మల్గా వేరే కంట్రీ ట్రేడ్ చూసినప్పుడు. ఓకే, సో అలా అనమాట. నెక్స్ట్ క్రియేటింగ్ కాంపోనెంట్స్. సో ఇందాక వరకు మనం చూసాము కాంపోనెంట్స్ అంటే ఏంటి, అదంటే ఏంటి, ఇదంతా ఏంటి. ఇప్పుడు మనం ఒక కొత్త కాంపోనెంట్ క్రియేట్ చేద్దాం. రెడీ? ఇప్పుడు ఇక్కడ మనకి ఈ ఫోల్డర్స్ అన్నీ ఉన్నాయి కదా. సోర్స్ ఫోల్డర్ ఓపెన్ చేయండి. చేశాక మనకి సోర్స్ ఫోల్డర్లో ఇక్కడ చూడండి ఫోల్డర్ ప్లస్ అన్న ఐకాన్ మీద హోవర్ చేస్తే న్యూ ఫోల్డర్ ఉంది. అది కొడితే మనకి ఈ సోర్స్ ఫోల్డర్లో ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఆ ఫోల్డర్ నేమ్ ఏంటి, కాంపోనెంట్స్. ఈ కాంపోనెంట్స్ ఫోల్డర్లోనే మన కాంపోనెంట్స్ మనం ఫ్యూచర్లో క్రియేట్ చేయబోయే కాంపోనెంట్స్ అన్ని కూడా ఉంటాయి. ఇది ఫోల్డర్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఈ ఫోల్డర్ని సెలెక్ట్ చేస్తూ ఇక్కడ చూడండి న్యూ ఫైల్ అన్నది ఉంది. సో ఆ న్యూ ఫైల్ కొడితే లోపల ఇంకొక కొత్త ఫైల్ క్రియేట్ అవుతుంది. ఆ కొత్త ఫైల్ క్రియేట్ అయినప్పుడు దాని నేమ్ ఏంటి, కాంపోనెంట్ 1 డాట్ ఏం ఎక్స్టెన్షన్ ఇవ్వాలి, జేఎస్ఎక్స్. ఓకేనా? సో మీకు ఇక్కడ చూడండి మనం ఈ డాట్ తర్వాత ఏమైతే ఎక్స్టెన్షన్ ఇస్తామో దాన్ని బట్టి మనకి ఇక్కడ ఐకాన్ మారిపోతుంటుంది. డాట్ జేఎస్ఎక్స్ ఇచ్చాం కాబట్టి రియాక్ట్ ఐకాన్ వచ్చింది. అదే ఇప్పుడు సపోజ్ రీనేమ్ చేసి జేఎస్ఎక్స్ బదులు ఉట్టి డాట్ జేఎస్ అని ఇచ్చామనుకోండి, ఇక్కడ చూసారా ఐకాన్ మారిపోయింది. మనకి రియాక్ట్ కాంపోనెంట్ కావాలి కాబట్టి జేఎస్ఎక్స్. ఓకే, సో ఫాలో మీ గైస్, మనం ఇప్పుడు మన కొత్త కాంపోనెంట్ క్రియేట్ చేయబోతున్నామా. సో ఫస్ట్ ఇక్కడ ఏంటి, ఇంపోర్ట్ రియాక్ట్. సో మనం ఏ కాంపోనెంట్ క్రియేట్ చేయబోతున్నా ఆ కాంపోనెంట్లో ఫస్ట్ లైన్ ఇది ఉండాలి. ఓకే, ఇంపోర్ట్ రియాక్ట్ ఫ్రమ్ రియాక్ట్. సో ఇది కూడా నేను కింద కాపీ పేస్ట్ చేస్తాను కాబట్టి మీరు కాపీ పేస్ట్ చేసుకుని వాడుకోవచ్చు. ఓకే, సో మనం ఇక్కడ ఒక కాంపోనెంట్ క్రియేట్ చేద్దాం. ఫంక్షన్ కాంపోనెంట్ 1. ఇక్కడ చూడండి ఈ లెటరింగ్ అది చూడండి, మన ఫంక్షన్ నేమ్లో ఫస్ట్ క్యారెక్టర్ ఎప్పుడు క్యాపిటల్ అవ్వాలి. సో ఈ కాంపోనెంట్ అన్నదంతా ఒక వర్డ్, ఈ 1 అన్నది కూడా ఒక వర్డ్ కదా. కాబట్టి మనం ఒక వర్డ్ ఇంకో వర్డ్తో డిఫరెన్స్ ఎలా చేస్తామో, ఎందుకంటే ఇప్పుడు స్పేస్ ఇచ్చామనుకోండి తప్పు అయిపోతుంది, సింటాక్స్ అలా ఒప్పుకోదు. సో 2 వర్డ్స్ మనం కంబైన్ చేసి రాసినప్పుడు ఎవ్రీ వర్డ్ తాలూకా ఫస్ట్ లెటర్ మనం క్యాపిటల్ చేస్తాం. సో కాంపోనెంట్ 1లో కాంపోనెంట్కి సి క్యాపిటల్, 1లో ఓ క్యాపిటల్. సో ఇక్కడ మనకు అర్థమైపోతుంది అనమాట కాంపోనెంట్ 1 అని. ఓకేనా? సో మనం ఒక కాంపోనెంట్ని మనం ఎలా రిటర్న్ చేస్తామంటే రిటర్న్ బ్రాకెట్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇప్పుడు ఎంటర్ కొడితే మనకి బ్రాకెట్స్ లోపల ఇవ్వాలి. ఓకే, సపోజ్ H2 ట్యాగ్ ఇచ్చాము, మనకి H2 ట్యాగ్ వచ్చింది కాంపోనెంట్ 1. ఓకేనా? సో ఇది ఇప్పుడు మన కాంపోనెంట్. ఇప్పుడు దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ సేమ్ ఈ ఫంక్షన్ నేమ్ ఉంది కదా, ఆ ఫంక్షన్ నేమ్ ఇచ్చేయండి. ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, బాగుంది. ఇంక ఇప్పుడు ఈ మెయిన్ డాట్ జేఎస్ఎక్స్ ఇదంతా క్లోజ్ చేసేయండి. మన డీలింగ్ అంతా ఈ యాప్ డాట్ జేఎస్ఎక్స్ ఫైల్తోనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ యాప్ డాట్ జేఎస్ఎక్స్ ఫైల్లోకి వెళ్ళి ఇంపోర్ట్ కాంపోనెంట్ నేమ్ ఏంటి, కాంపోనెంట్ 1. ఓకే, ఇది మన కాంపోనెంట్ నేమ్. క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది దాని పాతది. ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకున్న కాంపోనెంట్ని ఎలా వాడతాము అంటే ఈ యాంగిల్ బ్రాకెట్ ఓపెన్ చేయండి, లెస్ దాన్ సింబల్ లాగా. ఇక్కడ మనకి ఇక్కడ చూసారా కాంపోనెంట్ 1 అన్నది ఎందుకు వచ్చింది మనకి సజెషన్స్లో అంటే మనం ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, కాబట్టి అందుకు కాంపోనెంట్ 1 అన్నది వచ్చింది. వచ్చాక సెల్ఫ్ క్లోజింగ్ స్లాష్ పెట్టండి, మళ్ళీ సెల్ఫ్ క్లోజింగ్. ఇప్పుడు చేసేసాం కాబట్టి ఇక్కడ చూసారా కాంపోనెంట్ 1 అన్నది వచ్చింది. ఇప్పుడు మనం ఈ కాంపోనెంట్ 1లో ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ అంతా మనకి ఈ వెబ్ పేజ్లో కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇదే ఉంది టెస్టింగ్ కాంపోనెంట్ 1 అని ఉంది. బట్ ఇది వ్యాలిడ్ ట్యాగే, ఇది వ్యాలిడ్ ట్యాగే. బట్ మనకి ఎందుకు ఇక్కడ ఎర్రర్ వస్తుంది అంటే కావాలంటే ఇక్కడ చూడండి మన పేజ్ లోడ్ అవుతుంది. ఇక్కడ చూసారా పేజ్ లోడ్ అవుతుంది, ఎర్రర్ వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే మనం రియాక్ట్ లోపల మనకి ఎన్ని ట్యాగ్స్ అయినా ఉన్నామండి, కానీ ఆ ట్యాగ్స్ అన్నిటిని కలిపి ఒక బాడీ పార్ట్ లాగే మనం రిటర్న్ చేయగలం.
ఓకేనా. ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ ఈ 2 ట్యాగ్స్ ఉన్నాయి. ఈ 2 ట్యాగ్స్‌ని కలిపి మనం ప్యాకేజ్ చేయండి. అంటే మన దగ్గర పెన్సిల్ అవి ఉన్నాయనుకోండి, పెన్సిల్లు, పెన్నులు అవన్నీ. ఇప్పుడు ఆ పెన్సిల్లు, పెన్నులు అన్నీ కలిపి ఒక పెన్సిల్ బాక్స్‌లో పెట్టేసినట్టు. ఓకే. ఇప్పుడు ఈ ట్యాగ్స్ అన్నీ కలిపి ఈ డివ్ లోపల పెట్టండి. మనకి ఆటోమేటిక్‌గా ఎర్రర్ పోతది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మనం లోపల ఎన్ని ట్యాగ్స్ ఉన్నా సరే, ఇప్పుడు అన్ని ట్యాగ్స్‌ని కలిపి ఒక బాక్స్‌లో పెడుతున్నట్టు. ఈ డివ్ ట్యాగ్‌లో పెడితే. ఓకే. డివ్ అనే కాదు ఏదైనా ఇచ్చుకోవచ్చు. సెక్షన్ ట్యాగ్ ఇవ్వచ్చు, డివ్ ట్యాగ్ ఇవ్వచ్చు, ఏ ట్యాగ్ అయినా ఇవ్వచ్చు. మొత్తానికి లాస్ట్ మూమెంట్ ఏమవ్వాలి అంటే అన్ని ట్యాగ్స్ కలిపి ఒక పేరెంట్ ట్యాగ్ లోపల ఉండాలి. ఓకే. ఒక ట్యాగ్‌ని మాత్రమే మనం రిటర్న్ చేయగలం. కాబట్టి ఇక్కడ డివ్ అని పెడుతున్నాం. ఓకే. సో మనకి ఇక్కడ ఈ కాంపోనెంట్ 1 వచ్చింది. నెక్స్ట్ ఏంటి? కాంపోనెంట్ ఫోల్డర్‌లోకి వెళ్ళండి. ఇంకొక కాంపోనెంట్ క్రియేట్ చేయండి. కాంపోనెంట్ 2.jsx. మనకు ఫస్ట్ లైన్ ఏముండాలి? ఇంపోర్ట్ రియాక్ట్. ఆర్ క్యాపిటల్ కాబట్టి అది చూసుకోండి. రియాక్ట్ కొడితే మనకు ఆటోమేటిక్‌గా సజెషన్ అనేది తీసుకుంటది. అయిపోయింది. ఫంక్షన్ నేమ్ ఇవ్వండి. ఫంక్షన్ కాంపోనెంట్ 2. ఓకే. సో ఏం లేదు, మీరు ఇక్కడ ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నారు అంతే. జావాస్క్రిప్ట్‌లో ఫంక్షన్ ఎలా క్రియేట్ చేస్తామో ఇక్కడ కూడా ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాం. బట్ తేడా అంతా ఎక్కడ వస్తది అంటే జావాస్క్రిప్ట్‌లో ఏంటి మనం రిటర్న్ a+b అని ఇచ్చేస్తాం. బట్ ఇక్కడ అలా కాకుండా మనం ఒక HTML కోడ్ ఇస్తున్నాం కాబట్టి దాన్ని మనం బ్రాకెట్స్‌లో పెట్టేసి ఇవ్వాలి. ఓకే. చాలా మంది మనకి ఏం చేస్తామంటే కొంతమంది ఏంటి ఈ బ్రాకెట్ ఓపెనింగ్ బ్రాకెట్ ఈ రిటర్న్ 2 అతుక్కుపోయి ఉన్నాయి కదా, ఇది కింద లైన్ పెట్టేద్దామని. అలా అవ్వదు. ఓకే. ఓపెనింగ్ బ్రాకెట్ ఇప్పుడు ఈ రిటర్న్ పక్కనే ఉండాలి. కోడ్ అంత రీడబుల్‌గా ఉండాలి అనుకుంటే స్పేస్ ఇచ్చుకోండి. అంతేగాని మీరు కింద లైన్ పెట్టేసారనుకోండి. ఇప్పుడు సపోజ్ ఇదే ఉంది. h2 ఉంది. కాంపోనెంట్ 2 ఎక్స్‌పోర్ట్ డిఫాల్ట్ కాంపోనెంట్ 2. ఓకే. సో ఈ కాంపోనెంట్ 2ని తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. ఎలా ఇంపోర్ట్ చేస్తారు? ఇంపోర్ట్ కాంపోనెంట్ 2. సో ఇక్కడ చూసారా, ఇది ఫైల్ నేమ్, ఇది కాంపోనెంట్ నేమ్. ఇక్కడ కూడా సేమ్ యాంగులర్ బ్రాకెట్ ఓపెన్ చేయండి. కాంపోనెంట్ 2 కాంపోనెంట్ నేమ్, ఇది ఫైల్ నేమ్ కాదు, కాంపోనెంట్ నేమ్ ఇవ్వాలి. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఏమైనా వచ్చిందా? రాలేదు. ఎందుకు రాలేదు అంటే మనం మన నీట్నెస్‌తో ఈ ఓపెనింగ్ బ్రాకెట్ రిటర్న్ స్టేట్మెంట్ కింద పెట్టాం కాబట్టి. ఓకే. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఈ ఓపెనింగ్ బ్రాకెట్ రిటర్న్ ఉన్న సేమ్ లైన్‌లోనే పెడతారు. పెట్టారు కాబట్టి కాంపోనెంట్ 2 అనేది వచ్చింది. ఓకే. సో అదనమాట మ్యాటర్. ఇది కాంపోనెంట్ 2. నేను మీకు ఇందాక ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా, ఒక కాంపోనెంట్‌లో ఇంకొక కాంపోనెంట్ ఉండొచ్చు. మళ్ళీ ఆ కాంపోనెంట్‌లో ఇంకొన్ని కాంపోనెంట్స్ ఉండొచ్చు. ఓకేనా. సో దీన్ని మనం ఏమంటామన్నాను? నెస్టెడ్ స్ట్రక్చర్ అంటామన్నా. ఓకేనా. ఇది చూడండి, ఇమేజ్ ఎవడో స్పెట్స్ పెట్టుకున్నట్టు వచ్చింది. అంటే నాకు అలా కనిపిస్తుంది. మీకు అలా కనిపించాలని లేదు కానీ నాకు అలా కనిపిస్తుంది. ఓకే. మనలో కూడా ఆర్టిస్ట్ దాగున్నాడు అయితే. సో ఇప్పుడు మనం కాంపోనెంట్ 1, కాంపోనెంట్ 2 ఇవి ఏం చేస్తున్నాము? యాప్.jsxలోకి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఓకే. ఇదే నేను మీకు ఇందాక చెప్పాను. కాంపోనెంట్ 1, కాంపోనెంట్ 2 మనం ఈ 2 కాంపోనెంట్స్‌ని మనం యాప్ కాంపోనెంట్లోకి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ అంతా మామూలే సీన్. ఇదంతా రియాక్ట్ చూసుకుంటది. మనం చూసుకోవాల్సిందంతా ఇది. ఇప్పుడు ఈ కాంపోనెంట్ 1కి ఇంకొక సబ్ చైల్డ్ ఉన్నాడు. సపోజ్ ఇది కాంపోనెంట్ 1. ఓకే. కాంపోనెంట్ 1కి ఇంకొక చైల్డ్ ఉన్నాడు. చైల్డ్ ఆఫ్ C1. వాడు ఏం చేయాలి అంటే ఈ చైల్డ్ ఆఫ్ C1 అన్నాడు C1 కాంపోనెంట్లో ఉండాలి. అంతేకాని డైరెక్ట్గా యాప్ కాంపోనెంట్లో వచ్చేయకూడదు. ఓకేనా. సేమ్ అలానే C2 కాంపోనెంట్ ఉంది. C2కి ఒక చైల్డ్ ఉంది, చైల్డ్ కాంపోనెంట్ చైల్డ్ ఆఫ్ C2 ఉంది. సో ఈ C2 కాంపోనెంట్ చైల్డ్ ఆఫ్ C2 కూడా C2 కాంపోనెంట్లో కావాలి మనకి. అంటే ఇలానే ఉండాలి అని కాదు కానీ నా రిక్వైర్మెంట్ బట్టి నాకు అలా కావాలి. సో ఏం చేస్తామంటే మళ్ళీ సేమ్ ఎంతైనా సరే C2 చైల్డ్ కూడా ఒక కాంపోనెంటే, అలాగే C1 చైల్డ్ కూడా ఒక కాంపోనెంటే. కాబట్టి కొత్త కాంపోనెంట్ క్రియేట్ చేసుకోండి. కాంపోనెంట్స్లోకి వెళ్ళండి. C1 చైల్డ్ .jsx. ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ ఇంపోర్ట్ రియాక్ట్ ఫంక్షన్ కాంపోనెంట్ 1 చైల్డ్. ఓకేనా. రిటర్న్ ఒక ట్యాగ్ ఇచ్చినప్పుడు మనం బండిల్ చేయక్కర్లేదు. కావాలంటే ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడ h1 ఇచ్చేయచ్చు. చైల్డ్ ఆఫ్ కాంపోనెంట్ 1. ఓకేనా. ఎక్స్పోర్ట్ చేయండి దీన్ని. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ కాంపోనెంట్ 1 చైల్డ్. సో మనం ఇక్కడ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ కాంపోనెంట్ చైల్డ్ 1 అని ఎందుకు వాడుతున్నామంటే బై డిఫాల్ట్ ఈ ఫైల్ని ఎవరైనా సరే ఇంపోర్ట్ చేసుకుంటే ఈ కాంపోనెంట్ 1 చైల్డ్ అన్న కాంపోనెంట్ని మనం ఎక్స్పోర్ట్ చేయమని చెప్తున్నాం. ఓకేనా. సో మనకు ఆల్రెడీ ఈ ఫైల్లో బై డిఫాల్ట్ ఒక ఫైల్కి ఒక కాంపోనెంట్ మాత్రమే ఉండాలి. అండ్ ఆ ఒక కాంపోనెంట్ ఒక స్పెసిఫిక్ ఫంక్షనాలిటీ మాత్రమే మనం ఫుల్ఫిల్ చేయాలి. ఓకేనా. ఒక కాంపోనెంట్ ఒక 10 ఫంక్షనాలిటీలు చేసి రెండో కాంపోనెంట్ ఒక 2 ఫంక్షన్స్ చేసి అలా కాదు. ఒక కాంపోనెంట్ ఒక ఫంక్షనాలిటీకి మాత్రమే ఉండాలి. ఓకే ఫైన్.
సో ఇప్పుడు ఈ C1 చైల్డ్ ఎవరి దగ్గర ఉండాలి? కాంపోనెంట్ 1 దగ్గర ఉండాలి. కాబట్టి ఇంపోర్ట్ కాంపోనెంట్ పేరు కొట్టాలి మీరు. C1 చైల్డ్ అని కొడితే రాదు. కాంపోనెంట్ 1 చైల్డ్, ఎందుకంటే కాంపోనెంట్ నేమ్ ఇది కదా, కాంపోనెంట్ 1 చైల్డ్. ఓకేనా? బై డిఫాల్ట్ పాత్ అదే తీసుకుంది, వెల్ అండ్ గుడ్. ఇప్పుడు మనం ఇక్కడ app.jsxలో ఎలా అయితే కాంపోనెంట్ ఇంపోర్ట్ చేసుకున్నది వాడుకున్నామో సేమ్ అలానే ఇక్కడ ఒక కాంపోనెంట్ ఇంపోర్ట్ చేసుకున్నాం. దాన్ని మనం ఏం చేస్తామో ఈ h6 ట్యాగ్ తీసేయండి, యాంగిల్ బ్రాకెట్ ఓపెన్ చేసి కాంపోనెంట్ 1 చైల్డ్ ఇదే కదా మనకు కావాలి. కాబట్టి ఇప్పుడు చేస్తే ఇప్పుడు మీరు వెబ్సైట్ ఓపెన్ చేయండి, చూసారా? కాంపోనెంట్ 1 చైల్డ్ ఆఫ్ కాంపోనెంట్ 1. ఓకే, కావాలంటే ఈ C1 చైల్డ్ని మనం కాంపోనెంట్ 2లో కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ కాంపోనెంట్ 1 చైల్డ్. ఓకేనా? ఏముంది, అందరూ ఒక ఫ్యామిలీ అనుకుందాం, అందరూ మనోళ్ళే. ఇప్పుడు ఆ ఇంపోర్ట్ చేసుకున్న దాన్ని మనం ఇక్కడ చూపిస్తాం. కాంపోనెంట్ 1 చైల్డ్ చేస్తే ఇక్కడ చూసారా, చైల్డ్ ఆఫ్ కాంపోనెంట్ 1, కాంపోనెంట్ 2 డివ్లో పెట్టండి, మర్చిపోద్దు. ఓకేనా? కాంపోనెంట్ 1 చైల్డ్ ఆఫ్ కాంపోనెంట్ 1, కాంపోనెంట్ 2 చైల్డ్ ఆఫ్ కాంపోనెంట్ 1. ఎందుకంటే మనం కాంపోనెంట్ 1 చైల్డ్నే కదా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మీరు ఇప్పుడు ఏం చేస్తారు మీ ప్రాక్టీస్ కోసం అంటే కాంపోనెంట్ 2 చైల్డ్ని క్రియేట్ చేయండి. ఓకేనా? క్రియేట్ చేసి ఈయన తీసేసి చైల్డ్ ఆఫ్ కాంపోనెంట్ 2ని పెట్టండి. సో మనకు అక్కడ ప్రాక్టీస్ అవుతుంది, ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసుకున్న దాన్ని ఇంపోర్ట్ చేయడం ఇదంతా. సో మనకి ఇప్పుడు కొద్దిగా మంచి ఐడియానే వచ్చి ఉంటుంది కాంపోనెంట్ అంటే ఏంటి ఎలాగా అన్నదంతా. సో వాట్ ఈస్ JSX? JSX అంటే ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశా కదా, కానీ మళ్ళీ చెప్తా. ఉట్టి JS ఫైల్ ఉంటే అది .js. ఉట్టి JS ఫైల్ అంటే ఏంటి, నా అర్థం ఏంటి అంటే ఇప్పుడు ఓన్లీ A+B అనో, లేకపోతే ఇంకా JS ఫైల్లో ఏంటి అంటే HTML తాలూకా సింటాక్స్ ఏమీ ఉండకూడదు. ఓకేనా? ఓన్లీ మన జావా స్క్రిప్ట్ కోడ్ మాత్రమే ఉండాలి. అంటే లూప్స్ కానీ వేరియబుల్స్ కానీ ఉట్టి ఇవే ఉంటే అది .js ఫైల్. అదే HTML ఫైల్ అనుకోండి, HTML ట్యాగ్స్ ఉండాలి. జావా స్క్రిప్ట్ కోడ్ మనం స్క్రిప్ట్ ట్యాగ్లో పెట్టి రాస్తాం కదా, అది ఆప్షనల్ అనమాట. ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు, అది మన ఇష్టం. ఓకేనా? ఇది .html ఫైల్. అదే మనకి HTML ఫైలు ఉండాలి, అలాగే జావా స్క్రిప్ట్ కోడ్ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి. సో అది ఉండాలి, ఇది ఉండాలి అంటే మన ఎక్స్టెన్షన్లో JSX ఉండాలి. ఓకే, అప్పుడు మనకి ఈ రెండు వర్క్ అవుతుంది. సో ఇది వాట్ ఈస్ JSX అనమాట. నెక్స్ట్, JSX స్టాండ్స్ ఫర్ JavaScript XML. It lets you write HTML inside JavaScript code. Makes it easy to create UI directly in your JavaScript code. మనం ఇప్పటివరకు అదే కదా చూసాం. సో ఇదేంటి, ఇది మన JavaScript కోడ్. JavaScript కోడ్ లోపల మనం మన HTML కోడ్ రాసాం. ఓకేనా? సో దానివల్ల ఏమైంది, పని ఈజీ అవుతుంది. JSX looks like HTML, but it's actually JavaScript under the hood. సో ఇది HTML టాగ్ అయ్యి ఉండొచ్చు, HTML కోడ్. కానీ ఇప్పుడు ఈ HTML కోడ్ని మనం దేనికి అసైన్ చేస్తున్నాము, జావాస్క్రిప్ట్ వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం. ఓకేనా? సో మనకి జావాస్క్రిప్ట్ HTML రెండు ఉంటే ఏమని చెప్పా, JSX కోడ్ అని చెప్పా. ఓకే, JavaScript XML. ఫైన్. నెక్స్ట్, DOM వర్సెస్ వర్చువల్ DOM. DOM వర్సెస్ వర్చువల్ DOM అంటే ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ మనకు తెలుసు ఏంటి, ప్రతి వెబ్సైట్కి ఒక DOM ఉంటుంది. ఓకేనా? DOM అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఈజ్ ది స్ట్రక్చర్ ఆఫ్ వెబ్ పేజ్ షోన్ ఇన్ ది బ్రౌజర్. అంటే ఇప్పుడు మన HTML కోడ్ ఉంది కదా, ఈ HTML కోడ్ అంతటిని బ్రౌజర్ ఒక ట్రీ స్ట్రక్చర్లో అర్థం చేసుకుంటుంది అనమాట. ఇప్పుడు మనకి దీని మీద నాలెడ్జ్ ఉంది, మనకి HTML ట్యాగ్స్ ఏది ఎలా చేస్తుంది ఇదంతా తెలుసు, ఏది దేని లోపల ఉండాలో ఇదంతా తెలుసు కాబట్టి మనం రాసాం. బట్ కంప్యూటర్కి ఏంటి అంటే ఈ హోల్ కోడ్ని ఒక ట్రీ స్ట్రక్చర్లోని అది అర్థం చేసుకుంటుంది అనమాట. ఓకే, ఇన్ రెగ్యులర్ జావాస్క్రిప్ట్ అప్డేటింగ్ ది DOM కెన్ బి స్లో ఇఫ్ డన్ టూ మెనీ టైమ్స్. ఇప్పుడు మనం ఇందాక చిన్న చేంజెస్ చేసాం కదా కాంపోనెంట్ 2కి కాంపోనెంట్ 1కి. ఇప్పుడు సపోజ్ ఇదే ఉంది, ఏదది, సో ఇది ఉంది, చైల్డ్ ఆఫ్ కాంపోనెంట్ 1ని ఇలా యాడ్ చేసాం. ఇక చూసారా, వెంటనే లోడ్ అయిపోయింది, ఎక్కువసేపు పట్టదు, విత్ ఇన్ సెకండ్స్ అయిపోతుంది. అదే ఇప్పుడు మన ప్లెయిన్ జావా స్క్రిప్ట్ అంటే మన ఒరిజినల్ DOM వాడి చేసాం అనుకోండి, స్లో అవుతుంది. వర్చువల్ DOM ఈజ్ అ కాపీ ఆఫ్ ది రియల్ DOM యూజ్డ్ బై ది రియాక్ట్. ఓకేనా? ఇప్పుడు మన ఒరిజినల్ DOM బ్రౌజర్ ఏదైతే DOM క్రియేట్ చేస్తుందో దాని కాపీయే ఈ వర్చువల్ DOM. రియాక్ట్ అప్డేట్స్ ది వర్చువల్ DOM ఫస్ట్, ఫైండ్స్ ది చేంజెస్ అండ్ అప్డేట్స్ ఓన్లీ వాట్స్ నీడెడ్ ఇన్ ది రియల్ DOM. సో మన రియల్ DOMకి వర్చువల్ DOMకి తేడా ఏంటి అంటే, రియల్ DOMలో మనం ఏదైనా చిన్న చేంజ్ చేస్తే మొత్తం ఆ ట్రీ అంతా మళ్ళీ రీలోడ్ అవుతుంది, కాబట్టి ఎక్కువసేపు పడుతుంది. అదే వర్చువల్ DOMలో ఏమవుతుంది అంటే, మన ఒరిజినల్ DOM ఉంది కదా, దీన్ని కాపీ చేసుకుంటుంది, కాపీ ఆఫ్ ఒరిజినల్ DOM. అదేంటి, వర్చువల్ DOM. సో ఇప్పుడు మనం మన కోడ్కి ఏదైనా చిన్న చేంజెస్ చేస్తే రియాక్ట్ JS అన్నది ఈ ముందున్న ఒరిజినల్ వర్చువల్ DOMని
చేంజ్ అవుతుంది కదా, ఇప్పుడు మనం కోడ్లో చేంజ్ చేశాక అది మళ్ళీ ఒక వర్చువల్ డామ్ క్రియేట్ చేసుకుంటుంది రియాక్ట్ చేసి. ఈ రెండు కంపేర్ చేసుకొని మనకు తేడా తెలుస్తుంది కదా ఎక్కడ మారిందో, అది ఈ ఒరిజినల్ డామ్ మారుస్తుంది. ఓకే, మొత్తం ట్రీ అంతా మార్చదు. సో దిస్ మేక్స్ ది యాప్ ఫాస్టర్ అండ్ మోర్ ఎఫిషియంట్. సో అందువల్ల మనకి వర్చువల్ డామ్ వాడినప్పుడు, అంటే వర్చువల్ డామ్ అంటే రియాక్ట్ అది వాడినప్పుడు, బై డిఫాల్ట్ రియాక్ట్ అనేది వర్చువల్ డామ్ వాడుతుంది, అందువల్ల రియాక్ట్ వాడితే మనకి ఇంకొద్దిగా చేంజెస్ అవి ఫాస్ట్గా రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకేనా. సో ఇప్పుడు సపోజ్ యాక్చువల్ డామ్ ఎలా ఉంటుందో చూద్దాం. HTML ట్యాగ్ ఉంది. ఓకేనా, ఇది మన ఎగ్జాంపుల్ కోడ్ అనుకుందాం. సో దీని లోపల ఏంటి, హెడ్ ట్యాగ్ ఉంది. ఓకే, సో ఇది హెడ్ తర్వాత ఏముంది, బాడీ ఉంది. ఓకేనా, సో ఇవి రెండు 2 చైల్డ్ ఎలిమెంట్స్ అన్నమాట, బాడీ. సో ఈ హెడ్ లోపల మళ్ళీ ఇంకొకటి ఏముంది, దీని చైల్డ్ ఏంటి, టైటిల్. ఇప్పుడు అలానే హెడ్ లోపల టైటిల్ ఉన్నట్టు బాడీ ట్యాగ్ లోపల ఏమేమి ఉన్నాయి, H1 ట్యాగ్ ఉంది, P ట్యాగ్ ఉంది. P ట్యాగ్ తర్వాత ఇంకోటి ఏముంది, UL ట్యాగ్ ఉంది. UL ట్యాగ్ లోపల UL ట్యాగ్తో పాటు బటన్ కూడా ఉంది, మర్చిపోయాను. సో ఇవి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి బాడీ ట్యాగ్ లోపల, 1 2 3 4. UL ట్యాగ్ లోపల మళ్ళీ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 3 LI ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి LI1 LI2 LI3. సో ఈ స్ట్రక్చర్లోని డామ్ అనేది క్రియేట్ చేసుకుంటుంది బ్రౌజర్. ఓకేనా. సో వర్చువల్ డామ్ ఇస్ ఎ కాపీ ఆఫ్ ఒరిజినల్ డామ్ కాబట్టి ఇనీషియల్గా మనకి ఈ డామ్ ఇది రెండు ఒకేలా ఉంటుంది. ఒరిజినల్ డామ్ వర్చువల్ డామ్ రెండు ఈక్వల్గా ఉంటుంది. ఎప్పుడైతే మనం మళ్ళీ మార్చామో, మన కోడ్లో మార్చామో, అప్పుడు రియాక్ట్ ఆటోమేటిక్గా ఈ వర్చువల్ డామ్లో మనం మళ్ళీ చేంజెస్ చేస్తుంది. అంటే ఇప్పుడు HTML హెడ్ బాడీ, ఓకేనా, టైటిల్ ఉంది. ఇప్పుడు మనం బాడీ లోపల ఈ P ట్యాగ్ UL ట్యాగ్ బటన్ ట్యాగ్ ఇవన్నీ తీసాము, ఓన్లీ H1 ట్యాగ్ ఒకటే ఉంచామనుకోండి మన కోడ్లో. అప్పుడు రియాక్ట్ చేసి ఏం చేస్తుందంటే VDOM1 VDOM2. సో ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటుంది. ఓకేనా, కంపేర్ చేసుకుంటే అప్పుడు రియాక్ట్కి ఏం అర్థమవుతుంది, ఓకే, సో ముందున్న వర్చువల్ డామ్ మీద ఈ మొత్తం 3 ఎలిమెంట్స్ పోయి ఓన్లీ H1 ఒకటే ఉందని తెలుస్తుంది. అప్పుడు మన ఒరిజినల్ డామ్ ఉంది కదా, సో ఆ ఒరిజినల్ డామ్లో ఈ మొత్తం 3 ఎలిమెంట్స్ని డిలీట్ చేసేస్తే అప్పుడు మనకి ఈ చేంజ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా. సో ఈ కాన్సెప్ట్ మీకు మామూలుగా తెలుసుకోవడానికి ఎక్స్ప్లెయిన్ చేశా, కానీ గుర్తుంచుకోండి, చాలా యూజ్ అవుతుంది మీకు. ఓకేనా. సో ఇది ఇప్పుడు వరకు మనం ప్రాక్టీస్ కానీ చేసింది. బట్ ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ప్రాజెక్టే క్రియేట్ చేద్దాం. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాము, ఫస్ట్ యాప్లో ఏమేమి కాంపోనెంట్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం అవన్నీ తీసేయండి. అదంతా మీకు ఇప్పుడు వరకు ప్రాక్టీస్ కానీ చేశాను. ఓకేనా. కాంపోనెంట్స్లో కూడా 1 2 3 మొత్తం ఈ 3 డిలీట్ చేసేయండి. అప్డేట్ అయిపోయింది. యాప్ బాగానే రన్ అవుతుంది. ఓకేనా. ఓన్లీ హే గైస్ వరకు వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాము అంటే ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయబోతున్నాం. ఆ ప్రాజెక్ట్ ఏంటి, టీమ్ మెంబర్స్ని మనం డిస్ప్లే చేయాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనకి ఇక్కడ కాంపోనెంట్ ఫోల్డర్ ఉంది. సో ఈ కాంపోనెంట్ ఫోల్డర్లో ఇంకొక ఫైల్ క్రియేట్ చేయండి, అంటే ఇంకొక కాంపోనెంట్ క్రియేట్ చేయండి. ఆ కాంపోనెంట్ పేరు ఏంటి, టీమ్ మెంబర్ card.jsx. ఓకే, సో ఇంపోర్ట్ రియాక్ట్ ఫైన్ ఫంక్షన్ మెంబర్ కార్డ్ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ మెంబర్ కార్డ్. ఓకేనా. సో రిటర్న్, ఇక్కడ ఫస్ట్ మనం ఏమేమి చూపిస్తామంటే H1 నేమ్ ఈక్వల్ టు సపోజ్ యాలిస్ అని ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, రోల్ సపోజ్ డెవలపర్ అని ఉంది. ఓకే, సో ఈ రెండింటిని మళ్ళీ తీసుకెళ్ళి బండిల్ చేయండి. మీకు ఒకవేళ డివ్ వాడాలని లేదు, సెక్షన్ వాడాలని లేదు, ఇలా ఏదో ఒక ట్యాగ్ వాడి మీరు బండిల్ చేయడానికి ఇష్టపడట్లేదు అంటే మనకి రియాక్ట్ జేఎస్లో ఫ్రాగ్మెంట్స్ అని ఉంటాయి. ఓకేనా. సో ఫ్రాగ్మెంట్స్ ఏంటి అంటే జస్ట్ లోపల ట్యాగ్ ఏమి ఉండదు, జస్ట్ ఆ ఓపెన్ క్లోజ్ యాంగులర్ బ్రాకెట్స్. ఇప్పుడు ఇదంతా కలిపి ఒక ఫ్రాగ్మెంట్ అన్నమాట. ఓకే, మనం ఇందాక ఇక్కడ ఏం చేసాము, ఫస్ట్ డివ్ పెట్టాము, ఒకవేళ డివ్ అక్కర్లేదంటే సెక్షన్ కూడా పెట్టుకోవచ్చు అని చెప్పి సెక్షన్ కూడా పెట్టాము. బట్ మనకి ఇక్కడ అలా డివ్ సెక్షన్ ఈ రెండు వాడాలని లేదు అంటే మనం ఇలా ఈ ఫ్రాగ్మెంట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు బండిల్ చేయడానికి. సో మనకి మెంబర్ కార్డ్ వచ్చింది. సో ఇప్పుడు ఆ మెంబర్ కార్డ్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. మెంబర్ కార్డ్, ఓకే, హే గైస్ దిస్ ఈజ్ మై టీమ్ అని ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకున్న మెంబర్ కార్డ్ చేస్తే ఇక్కడ చూసారా, నేమ్ యాలిస్, రోల్ డెవలపర్. బట్ ఇక్కడ అన్నీ ఒకటే కేసులో ఉన్నాయి కాబట్టి 6 ఓకే, నేమ్ యాలిస్, రోల్ డెవలపర్, ఫైన్. ఇప్పుడు మనకి ఒక 3 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఇలా చేసాం, నేమ్ యాలిస్ రోల్ డెవలపర్, నేమ్ యాలిస్ రోల్ డెవలపర్, నేమ్ యాలిస్ రోల్ డెవలపర్. సో మనకి ఇక్కడ సేమ్ కాంపోనెంట్ని 3 టైమ్స్ యూజ్ చేసాం కాబట్టి సేమ్ కాంపోనెంట్లో ఏదైతే ఉందో ఈ యాలిస్ డెవలపర్ అన్నవే మనకి 3 సార్లు ప్రింట్ అయిపోయింది.
ఓకేనా, 3 సార్లు అవుట్పుట్ వచ్చింది. బట్ అలా కాదు, మనకి ఏం కావాలి, ఫస్ట్ మెంబర్ కార్డు నా పేరు మీద ఉండాలి, నెక్స్ట్ మెంబర్ కార్డు కృష్ణ పేరు మీద ఉండాలి, థర్డ్ మెంబర్ కార్డు రామ్ అన్న పేరు మీద ఉండాలి అనుకోండి. సో అప్పుడు మనం దానికి ఏం చేస్తామంటే ఇక్కడ మనం ప్రాప్స్ని రిసీవ్ చేసుకోవాలి. బట్ మనం జావా స్క్రిప్ట్లో చేసినట్టు డైరెక్ట్గా నేమ్ రోల్ ఇలా కాదు, నేమ్ కొమా రోల్ ఇలా కాదు. మనం ఈ కాంపోనెంట్స్లో ఎలా రిసీవ్ చేసుకుంటామంటే ఈ బ్రాకెట్స్ లోపల ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేయండి. ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేశాక అప్పుడు నేమ్ రోల్. ఓకేనా. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాము, మనకి కాంపోనెంట్ ఉంది కదా, ఈ కాంపోనెంట్ దగ్గర నేమ్ ఈక్వల్ టు జశ్వంత్, రోల్ ఈక్వల్ టు డెవలపర్. సో ఇలా ఇచ్చాక ఇప్పుడు మనం ఇక్కడ ప్రింట్ చేద్దాం console.log of నేమ్ రోల్. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ చూసారా జశ్వంత్ డెవలపర్ వచ్చింది ఫస్ట్, దాని తర్వాత అన్డిఫైన్డ్ వచ్చాయి. ఎందుకంటే మనం ఒక కాంపోనెంట్ నుంచే చేస్తాం కాబట్టి సేమ్ ఇలానే ఇప్పుడు కృష్ణ అని ఉంది, డిజైనర్, రామ్ అని ఉంది, ఇంజనీర్ అని ఉంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఈ కాంపోనెంట్కి ఫస్ట్ టైం మనం కాంపోనెంట్ పిలిచినప్పుడు ఈ నేమ్కి జశ్వంత్ అనేది పాస్ చేస్తున్నాం. సో ఈ నేమ్లో జశ్వంత్ వస్తుంది, రోల్లో డెవలపర్ వస్తుంది. నెక్స్ట్ టైం మళ్ళీ మనం సేమ్ కాంపోనెంట్ వాడుతున్నప్పుడు నేమ్కి కృష్ణ పంపించాము, రోల్కి డిజైనర్ పంపించాము. సో నేమ్కి ఇక్కడ కృష్ణ వస్తుంది, రోల్కి డిజైనర్ వస్తుంది. బట్ అవన్నీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నాయా, అవ్వట్లేదు. ఎందుకు అవ్వవు అంటే నేమ్ అనేది మనం ఇక్కడ వాడలేదు కాబట్టి. సో మనం దాన్ని ఎలా వాడతాము అంటే డైరెక్ట్గా మనం ముందు వాడుకున్నట్టు ఇలా నేమ్ అని పెట్టకూడదు. ఓకే, సో నేమ్ రోల్ ఇలా పెట్టకూడదు. ఇలా పెడితే ఇక్కడ ఏమవుతుంది, సేమ్ ఇలానే ప్రింట్ అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ ఈ ప్రాప్స్లో ఉన్నది మనకి ఇక్కడ కావాలి అంటే ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేయండి, లోపల నేమ్ అని పెట్టి మళ్ళీ ఫ్లవర్ బ్రాకెట్స్ క్లోజ్ చేసేయండి. సో జావా స్క్రిప్ట్ అంటే ఇప్పుడు మన ఈ .jsx ఫైల్స్లో దీని అర్థం ఏంటి అంటే ఈ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ మధ్యలో ఉన్నదంతా ఒక వేరియబుల్గా కన్సిడర్ చేస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు ఈ నేమ్ అనేది ఒక వేరియబుల్, ఈ రోల్ అనేది ఒక జస్ట్ టెక్స్ట్. ఎందుకు జస్ట్ టెక్స్ట్ అంటే దీనికి ముందు కనుక ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెనింగ్ క్లోజింగ్ లేవు. ఓకేనా. ఇప్పుడు మనం ఇది చేస్తే ఇక్కడ చూసారా జశ్వంత్ డెవలపర్, కృష్ణ డిజైనర్, రామ్ ఇంజనీర్. ఓకేనా. సో వీటినే మనం ప్రాప్స్ అంటాం అనమాట. ప్రాప్స్ స్టాండ్ ఫర్ ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ ఆర్ యూస్ టు సెండ్ డేటా ఫ్రమ్ వన్ కాంపోనెంట్ టు అనదర్ కాంపోనెంట్, యూజువల్లీ ఫ్రమ్ పేరెంట్ టు చైల్డ్. ఇక్కడ మనకి పేరెంట్ ఏది, app.jsx. ఓకేనా. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఇదంతా ఉంది, ఇదంతా app.jsx ఫైల్. ఓకేనా, కాంపోనెంట్. ఈ కాంపోనెంట్లోనే మనం ఈ మెంబర్ కార్డ్ అన్న కాంపోనెంట్ని మనం 3 టైమ్స్ ఇంపోర్ట్ చేస్తున్నాం, 3 టైమ్స్ వాడుకుంటున్నాం. ఒకసారి ఇంపోర్ట్ చేస్తున్నాం, 3 టైమ్స్ వాడుకుంటున్నాం. సో ఈ app.jsx లోపల మనం ఈ మెంబర్ కార్డ్ అన్నది 3 టైమ్స్ వాడుతున్నాం, 1 2 3. సో అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇది పేరెంట్ కాంపోనెంట్ అవుతుంది, ఇది. సో ఈ 3 ఏంటంటే చైల్డ్ కాంపోనెంట్స్ అవుతాయి. ఓకే, చైల్డ్ కాంపోనెంట్స్. సో ప్రాప్స్ ఆర్ యూస్ టు సెండ్ డేటా ఫ్రమ్ వన్ కాంపోనెంట్ టు అనదర్, యూజువల్లీ ఫ్రమ్ పేరెంట్ టు చైల్డ్. ఇక్కడ మనం app.కాంపోనెంట్ నుంచే కదా నేమ్ రోల్ ఇవన్నీ పంపిస్తున్నాం ఈ కాంపోనెంట్కి. దే హెల్ప్ మేక్ కాంపోనెంట్స్ డైనమిక్ అండ్ రీయూజబుల్. సో ఇప్పుడు మీరు ఈ కృష్ణకి రామ్కి మళ్ళీ ఇంకొక 3 సార్లు రాయక్కర్లేదు కాంపోనెంట్. ఓకేనా. మెంబర్ కార్డ్ అనేది ఒకటే ఉంటుంది, కానీ దాని లోపల ఉన్న నేమ్ రోలు మారుతుంది. నేను మీకు ఇందాక ఇక్కడ చూపించాను కదా, ఈ కాంపోనెంట్ ఒకటే, టెక్స్ట్ మారుతూ ఉంటుంది. ఇప్పుడు మనం నేమ్కి జశ్వంత్ పంపించాము, దాని తర్వాత కృష్ణ పంపించాము, దాని తర్వాత రామ్ పంపించాము. సేమ్ అలానే ఇక్కడ టైటిల్కి ఒకసారి ఇది వెళ్తుంది, ఒకసారి ఇది వెళ్తుంది, ఒకసారి ఇది వెళ్తుంది. ఈ వీడియోకి సంబంధించి ఇది వెళ్తుంది, ఈ వీడియోకి సంబంధించి ఈ టైటిల్ వెళ్తుంది, ఈ వీడియోకి సంబంధించి ఈ టైటిల్ వెళ్తుంది. ఓకే, కాబట్టి కాంపోనెంట్స్ సేమ్, లోపల ఉన్న టెక్స్ట్ మారుతుంది. ఓకే ఫైన్. సో ఇది ప్రాప్స్ అన్నమాట. సో థింక్ ఆఫ్ ప్రాప్స్ లైక్ ఆర్గ్యుమెంట్స్ పాస్ టు ఫంక్షన్. సో నేను మీకు ఇందాక చెప్పా కదా, మనం ఎలా అయితే ఫంక్షన్లో మనం ఆర్గ్యుమెంట్స్ వాటిని రిసీవ్ చేసుకుంటామో సేమ్ అలానే, బట్ దానికి దీనికి తేడా ఏంటి అంటే ఫ్లవర్ బ్రాకెట్స్. ఓకే, ఇప్పుడు జస్ట్ ఇంకొక చిన్న ఇది ఉంది, టాస్క్ ఉంది. ఏంటి, ఇప్పుడు సపోజ్ కాంపోనెంట్స్ ఎలా అయితే ఉందో మన వెబ్సైట్లో ప్రస్తుతానికి ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి శాంపుల్ డేటా ఒకటి పెడతాం. ఓకే, డేటా ఫోల్డర్ లోపల ఇక్కడ ఏంటి data.js, జస్ట్ జేఎస్ చాలు. ఎందుకంటే మనకి జస్ట్ మనం ఆ జేఎస్ ఫైల్లో మనం ఏం చేస్తామో ఇప్పుడు చూస్తారు మీరు. ఈ డేటా అంతా ఉంది, ఈ డేటా అంతని ఈ టీమ్ని మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఓకే, ఎక్స్పోర్ట్ కాన్స్ట్ టీమ్. సో ఇప్పుడు ఆ టీమ్ని మనం ఈ app.jsxలోకి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ టీమ్ అని కొట్టగానే వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇప్పుడు సపోజ్ మన దగ్గర ముగ్గురే ఉన్నారు కాబట్టి మనం 3 సార్లు మెన్షన్ చేస్తాము. అదొక 100 మంది ఉన్నారు అనుకోండి, ఆ 100 సార్లు రాయలేం కదా. పోనీ 100 సార్లు అక్కర్లేదు, 20 మంది ఉన్నారు, 20 సార్లు రాయక్కర్లేదు కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ క్లోజ్ చేయండి. ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ ఎందుకు ఓపెన్ క్లోజ్ అంటే ఫ్లవర్ బ్రాకెట్స్ లోపల ఉన్నదంతా ఇప్పుడు ఒక జావా స్క్రిప్ట్ కోడ్గా కన్సిడర్ చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు టీమ్ డాట్
మ్యాప్ మెంబర్. సో ఇప్పుడు ఇది ఇలా ప్రింట్ చేస్తే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ లైన్ 16 మెంబర్. ఓకేనా. సో ఇప్పుడు ఇది మనం వెళ్ళి అలాగా కన్సోల్లోకి చూసాం అనుకోండి, లైన్ 16 చూసారా ప్రింట్ అయింది, యాలిస్, బాబ్, చార్లీ. ఎందుకు అయింది? టీమ్ మెంబర్స్లో ఎవరెవరు ఉన్నారు? యాలిస్, బాబ్, చార్లీ. ఓకేనా. ఇక్కడ ఏమవుతుందంటే ఈ టీమ్ డాట్ మ్యాప్ వాడినప్పుడు ఈ టీమ్ ఏంటి ఇక్కడ ఎరే డాట్ మ్యాప్ వాడితే ఏమవుతుందంటే ఒక టైంలో ఓన్లీ ఒక రికార్డ్ మాత్రమే తీసుకుంటుంది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ మెంబర్ ఏమయ్యాడు? ఈ రికార్డ్ అయ్యింది. నెక్స్ట్ మెంబర్ ఏమయ్యాడు? సెకండ్ మెంబర్ అయ్యాడు, ఈ రికార్డ్ అయ్యింది. థర్డ్ టైం మెంబర్ ఏమయ్యాడు? వీడయ్యాడు. ఓకేనా. ఇప్పుడు మనం ఈ కన్సోల్లోకి తీసేసి ఇది ఇలా ఉంది కదా, కాపీ చేయండి, పేస్ట్ చేయండి, ఫస్ట్ ఇది తీసేయండి, ఇది కూడా కామెంట్ చేస్తే మనకి ఇక్కడ ఏమైంది? ఇక్కడ ప్రస్తుతానికి ఏం లేదు కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే అన్కామెంట్ చేయండి, నేమ్లో మనం ఇక్కడ ఏం చేస్తాము, మళ్ళీ ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ క్లోజ్ చేయండి, మెంబర్ డాట్ నేమ్. ఓకేనా. సో మెంబర్లో అట్ ద సేమ్ టైం ఏముంటుంది? ఈ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆబ్జెక్ట్లో ఉన్న వేరియబుల్స్ని మనం ఎలా యాక్సెస్ చేస్తాము? డాట్ నోటేషన్తో యాక్సెస్ చేస్తాం. సో ఈ మెంబర్ డాట్ నేమ్. అలానే రోల్కి కూడా ఏం చేస్తాము అంటే ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ క్లోజ్, మెంబర్ డాట్ రోల్. ఓకేనా. సో అప్పుడు ఈ రోల్ వెళ్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే దీన్ని మనం రిటర్న్ చేయాలి. ఇక్కడ చూసారా, నేమ్ యాలిస్ వచ్చింది, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ వచ్చింది. నేమ్ బాబ్ వచ్చింది, బ్యాక్ ఎండ్ డెవలపర్ వచ్చింది. నేమ్ చార్లీ వచ్చింది, రోల్ ఏమొచ్చింది? UI UX డిజైనర్ వచ్చింది. సేమ్ అలానే మనం ఇక్కడ మార్చుకోవచ్చు, సేమ్ ఇందాకట్లాగా జస్వంత్, లేకపోతే సేమ్ ఇదే ఉంచుదాము. ఇక్కడ ఏం చేస్తాము? ఇంకొక 3 ఎలిమెంట్స్ క్రియేట్ చేస్తాం. ఐడి 4, 5, 6. నేమ్ ఏంటి? జస్వంత్, కృష్ణ, రామ్. ఇప్పుడు మనకి ఇక్కడ 6 ఎలిమెంట్స్ ఉన్నాయి, కానీ ఇది మాత్రం ఒకసారి వాడుతున్నాం. కానీ ఇక్కడ చూసారా మనకి 6 నేమ్స్ వస్తుంది. యాలిస్, బాబ్, చార్లీ, జస్వంత్, కృష్ణ, రామ్. ఎందుకు అంటే మనం ఈ 6 ఆబ్జెక్ట్స్ అయితే ఏవైతే ఉన్నాయో, ఈ టీమ్ అనేది అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2, ఆబ్జెక్ట్ 3, ఆబ్జెక్ట్ 4, ఆబ్జెక్ట్ 5, ఆబ్జెక్ట్ 6. సో ఆబ్జెక్ట్ ఏంటి అంటే ఒక కీ వాల్యూ పేజ్ అనమాట. ఓకేనా. సో ఇదంతా ఒక ఆబ్జెక్ట్. ఈ ఐడి అన్నది ఒక కీ, ఈ నేమ్ అన్నది ఒక కీ, రోల్ అన్నది ఒక కీ, ఇమేజ్ అన్నది ఒక కీ. ఈ 1 అన్నది ఈ కీ తాలూకా వాల్యూ, యాలిస్ అన్నది ఈ నేమ్ అన్న కీ తాలూకా వాల్యూ, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అన్నది ఈ రోల్ అన్న కీ తాలూకా ఒక వాల్యూ. సో కీస్ అన్నవి రిపిటేటివ్ గానే ఉంటాయి ఎవ్రీ ఆబ్జెక్ట్కి. ఓకేనా. ఇప్పుడు ఇది ఉంది. సో ఇక్కడ ఏమైంది? మనకి 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకేనా. 2 ఆబ్జెక్ట్స్లోని నేమ్ కీ ఉన్నాయి, రోల్ కీ ఉంది, ఇమేజ్ కీ ఉంది, ఐడి కీ ఉంది. ఓకేనా. బట్ ఏంటి? దీంట్లో ఈ కీకి వాల్యూ 1, దీంట్లో ఈ కీకి వాల్యూ 2, దీంట్లో ఈ కీకి వాల్యూ యాలిస్, దీంట్లో బాబ్, దీంట్లో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ రోల్కి, దీంట్లో బ్యాక్ ఎండ్ డెవలపర్. ఈ ఇమేజ్ లింక్ వేరు, ఈ ఇమేజ్ లింక్ వేరు. ఓకేనా. సో మనం వాటిని మనం ఎలా యాక్సెస్ చేస్తాం అంటే ఈ నేమ్ వాడి చేస్తాం. ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఈ కీ మార్చాం అనుకోండి, ఇప్పుడు సపోజ్ ఇంకొక కీ యాడ్ చేసాము, ఎక్స్పీరియన్స్ అనే 2 years. సేమ్ ఇదే కీని మనం పేస్ట్ చేసాము, 5 years. సేమ్ అదే కామాస్ ఉండాలి, గుర్తుంచుకోండి. 2A ఉంది, 5, 4 మన ఇష్టం, ప్రాక్టీస్కే కాబట్టి ప్రాబ్లం లేదు. 6. ఇప్పుడు మనకి ఏమైంది? ఇంకొక కొత్త కీ కూడా యాడ్ అయింది. కాబట్టి ఆ కీని మనం ఎలా యాడ్ చేస్తాము అంటే ఎక్స్పీరియన్స్ ఈక్వల్ టు మెంబర్ డాట్ ఈఎక్స్పీ. ఓకేనా. సో ఇప్పుడు ఈ ఎక్స్పీని కూడా మనం రిసీవ్ చేసుకోవాలి కాబట్టి రోల్ పక్కన మళ్ళీ కామెంట్ చేసి ఎక్స్పీ అని పెట్టాలి. ఓకే. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఈఎక్స్పీ. ఇప్పుడు చూసారా ఎక్స్పీరియన్స్ 2 years కూడా వచ్చింది. ఎందుకంటే మనం ఈ ఆబ్జెక్ట్లో ఉన్న కీని ఇక్కడ యాక్సెస్ చేస్తున్నాము, ఇక్కడ యాక్సెస్ చేసి ఈ ఎక్స్పీరియన్స్ అని ఉంది కదా ఈఎక్స్పీ, ఈ ఈఎక్స్పీ అన్న కీకి మనం సెండ్ చేస్తున్నాం. అండ్ ఈ కీని మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. అసైన్మెంట్ కూడా ఉంది ఈ వీడియోలో. ఏంటి అంటే ఇప్పుడు మనకి డేటా ఉంది, ఈ డేటాలో ఈ ఇమేజ్ ట్యాగ్ కూడా ఉంది, ఇమేజ్ కీ కూడా ఉంది. ఇప్పుడు నాకు ఈ మెంబర్ కార్డ్లోకి మనం ఇమేజ్ని మనం డిస్ప్లే చేయాలి. ఓకే. సో ఆ ఇమేజ్ ట్యాగ్ని ఎలా డిస్ప్లే చేయాలన్నది మీకు అసైన్మెంట్ హింట్ కూడా ఇస్తారు. ఇమేజ్ ట్యాగ్ వాడండి, సోర్స్లో మీరు కొద్దిగా ఆల్టరేషన్స్ అవి చేసుకోవాలి. కాబట్టి అది మీరు నేర్చుకొని మనం నెక్స్ట్ వీడియోలో దీని సొల్యూషన్ చెప్తా. ఓకేనా. కోడ్ అది నేను ఆల్రెడీ వీడియో చూసే టైం టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేసేసే ఉంటా, కాబట్టి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మనం వచ్చే వీక్ కలుద్దాం. బై.